పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ. ముందుగా ఇంతసేపు మీరు గ్రేటు, నేను లేటు, అది మీ ఫేటు. ఇవాళ నేను తినలేదు ప్లేటు, బట్ ఐ మస్ట్ థ్యాంక్స్ టు దిస్ సేటు. ఎందుకంటే ఏం పేరు అన్నా, సురేంద్ర. సురేంద్ర పుణ్యం. ఎందుకంటే మీరు ముందు, నేనేమో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, మీరేమో అక్కడికి థ్యాంక్స్ చెప్పాలి. గివ్ ద బిగ్ హ్యాండ్ టు, బిగ్ అప్లాస్ టు భార్గవి. ఎందుకంటే నా ఆలస్యం వలన అయ్యింది లొల్లి, దారిలో కలిసింది ఓ బంగారు తల్లి, ఆ అమ్మాయి పేరు వల్లి. కానీ ఇక్కడ లొల్లి కాకుండా ఆపింది ఈ బంగారు తల్లి, ద మదర్ ఆఫ్ వైనితయ్య. అది మర్చిపోంగా. అబ్బా ఇందానా, టేక్ కేర్, టేక్ కేర్. చాలా బాగుంది ఇక్కడ, మంచి వాతావరణం. నా మనసు అంతా ఇక్కడే ఉంది. మోడీ గారి సభలో మొత్తం విని నేను బయటికి రావడం అంటే ఖచ్చితంగా ఈ సభ మొత్తం అన్నీ బడిలెక్కిచ్చేస్తారు. అందుకని నేను అక్కడ కార్యకర్తలను రిక్వెస్ట్ చేసి, నాయన కొంచెం సేపు ఉండి నన్ను పట్టుకోండి అన్న. అంతే, చేతులు పట్టుకుని లాక్కొచ్చారు. కానీ ప్రాబ్లం ఎవరితో? మన వాళ్ళతో కదా. ఏంటి అర్థమైందా? అది పెద్ద ప్రాబ్లం. తప్పించుకుని ఓ పుణ్యాత్ముడు బండి ఎక్కితే ఆ బండి మించి కూడా చొక్కబుట్టి లాగేశారు. కింద పడలేదు అంతే. మొత్తానికి ఎక్కడికో చెట్టు కిందకి ఆగి, ఆ చెట్టు కింద అమ్మయ్య ముందు ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుందాం అని అనుకునే లోపల ఈ సురేంద్ర, గురూజీ ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఇది నాయన మేము తీసుకెళ్తాం కదా అని చెప్పి పాప అతను లాక్కొచ్చాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తుందంటే, మనం బాధ్యతని ఫీల్ అవ్వాలి, బాధ్యతని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆ సభలోకి వెళ్ళి మోడీ గారితో వారి మాటలు కొన్ని విని నేను దేవుడికి ఏం దండం పెట్టి వచ్చాను తెలుసా మీకు? మోడీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకు ఆయుర్దాయం బాగుండాలి. ఎందుకంటే ఈ రోజున మనం ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటూ ఉత్సాహంగా ఉన్నామంటే కారణం ఒక ధైర్యం. ఆ ధైర్యం అవునా కదా, అవునా? 2014లో ఓ కేడి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేడీ, వాళ్ళకి వేయాల్సింది యాక్చువల్గా బేడి. గట్టిగా అర్థమైందా? మీరు చూడండి, ఇరాను అమెరికా ఈ యుద్ధం జరుగుతుంది. చాలా చోట్ల ఈ ఇంధనం కొరత ఉంది, చాలా సమస్య ఉంది. ఇంకొన్ని చోట్ల మాస్కేర్, మీరు కావాలితే కొట్టండి, వాట్ హ్యాపెనింగ్ ఇన్ నైజీరియా. మాస్కేర్ ఈజ్ గోయింగ్ ఆన్. మాస్కేర్ అంటే ఏమనుకుంటున్నారు? ఊచకోత. దే వెంటలైజ్ చర్చెస్ అండ్ ఆల్. మరి మనం ఎలా ఉన్నాం? హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా, గట్టిగా జై శ్రీరామ్. ఏముంది అసలు? ఎంత కిక్ వచ్చింది? వాస్తవానికి మనం రక్షించుకోబడవలసిన వాళ్ళం, మనం రక్షించుకోవాలి. కానీ మన రక్షణ కోసం మన ప్రయత్నం చాలా తక్కువ ఉంది. మన భక్షణ కోసం వాళ్ళ ప్రయత్నం చాలా దండిగా ఉంది. వీఆర్ నాట్ అవేరింగ్, వీఆర్ నాట్ అవేకింగ్. సింప్లీ ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుని తిరుగుతున్నాం. వీ షుడ్ బి వెరీ సీరియస్. వన్స్ వీ లాస్ట్, వీ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్నగారు వెళ్ళిపోయారు, వెనకొస్తారా? ఏం చేసినా ఎంత ఏడిచినా రారు.
ఖచ్చితంగా మనం సీరియస్గా ఉండాలి, మన హృదయం జ్వలిస్తూ ఉండాలి. కేర్లెస్గా ఉన్నాం మనం. 1946 నౌఖాళీ అనే ప్లేస్ ఉంది బెంగాల్లో. ఏమైంది తెలుసా మీకు? మాస్కేర్ 2 days 40,000 హిందూస్ వర్ గెట్ మాస్కేర్డ్. ఏమన్నా అర్థమవుతుందా? నిలువున నరికేశారు 40,000 మందిని. చెట్టు కట్టి ఆడవాళ్ళని చచ్చేదాకా మానభంగం చేశారు. సేమ్ రిపీట్ ఇన్ 47, అగైన్ రిపీట్ ఇన్ 71. అది మళ్ళీ రిపీట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందుకని మనమంతా ఓ ప్రతిజ్ఞ చేద్దాం, బలంగా ఉందాం, బలంగా ఉందాం. మేము చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఓ పద్యం, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదేశమతి. ఇక్కడ మనం బలంగా ఉండాలి. ఉదాహరణకి ఓ మంచి పర్సనాలిటీ, ఒక 100 kgs ఉండే వ్యక్తి, మంచి మజిల్ పవర్ ఉన్నవాడే, కానీ ఈ పిల్లలంతా కలిస్తే వాడు ఏమైపోతాడు? పప్పు అయిపోడా? ఎందువల్ల? ఐక్యత. మనం స్కూల్లో కూడా విన్నాం, ఓ తండ్రి చనిపోతూ 4 కొడుకులు పిలిచాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రపళ్ళు ఇచ్చాడు, విరవమన్నాడు. ఒక్కోటి విరిపోయింది, మళ్ళీ 4 కలిపిచ్చి విరవమన్నాడు. అప్పుడు విరవలైపోయారు. ఎందువల్ల? ఐక్యత. కానీ హిందువులు ఎలా ఉన్నారు తెలుసా? ఎవరికాడు బలంగా ఉన్నాడు. అది ఎటువంటి బలం అంటే 4 ఎద్దులు. నాన్న అల్లరి చేయకుండా వినండి, 4 ఎద్దులు. నా మనసంతా ఇక్కడే ఉంది, ఎట్లో తప్పించుకుని వచ్చాను. మళ్ళీ సభలో నిద్ర వస్తుందని భయంతో ఇవాళ భోజనం స్కిప్ చేశా, భోజనం మానేశాను నేను. ఇప్పుడు దారిలో వచ్చేప్పుడు ఏదో బిస్కెట్లు తిని జ్యూస్ తాగి వచ్చేసాను. మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తాను. నా ప్రయారిటీ పబ్లిక్, నా ప్రయారిటీ కంట్రీ, నా ప్రయారిటీ హిందూస్, నా ప్రయారిటీ చిల్డ్రన్స్. నాలుగు ఎద్దులు చాలా దిట్టంగా బలంగా ఉన్నాయి, కలిసి తింటున్నాయి. ఓ సింహం చూసింది, వాటిని తింటే బాగుండు అనుకుంది. కానీ 4 ఎద్దుల్లో ఆ బలానికి కుమ్మితే సింహం బెకమే గ్రామసింహం. అందుకని అది ఆలోచన చేసింది, నక్కతో చెప్పింది. నక్క ఫేమస్ ఫర్ కుటిలం కదా, చీటింగ్. అందుకని మన తిట్టినప్పుడు కూడా శ్రీశ్రీ గారు ఏమని తిట్టారు? మీది ఓ బతుకే నా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అని తిట్టారు. మన గొర్రెబిడ్డల బ్యాచ్ ఉందా? ఈ గొర్రెబిడ్డలు వాళ్ళ గురించి వాళ్ళు చాలా బాగా చెప్పుకుంటారు. వారు గొర్రెల వలె కనపడతారు, వాస్తవమునకు వారు తోడేళ్ళయి ఉన్నారు. ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు కూడా నేను, మా సురేంద్ర, శివశంకర్ దారిలో గొర్రె ఫోన్ చేశాడు. నేను వాడిని నమస్కారం అండి అని మొదలుపెట్టాను. అయినప్పటికీ వాడి యొక్క సంస్కారం వేరే పదాల్లో బయటపడింది. ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా, ఫర్ ఎగ్జాంపుల్ మా చిట్టి తల్లి, రారా తల్లి, మా చిట్టి తల్లి చూడండి, ఇది చిన్ని బిడ్డ కదా. ఏం పేరు నీ పేరు? దివ్యాంశి. దివ్యాంశి. నాన్న పేరు గోవర్ధన్ రెడ్డి. అమ్మ పేరు సౌజన్య. చప్పట్లు కొట్టినమ్మా బంగారు. నీకు తర్వాత గిఫ్ట్, నువ్వు ఇప్పుడు షిఫ్ట్, తర్వాత నేను ఎక్కుతాను లిఫ్ట్. నా దగ్గర కూర్చో. నీకు మాల, అంతవరకు చేయకూడదు గోల. ఇవి చిన్న బిడ్డనే కాదు, ఇక్కడ ఉన్న ఎవరినైనా మీ నాన్న పేరు అంటే చెప్తారా చెప్పరా? ఎందుకు చెప్తామంటే మనం ఒక నాన్నకే పుట్టాం కాబట్టి. వాడిని అడిగితే బండ బూతులు తిడతాడు, అడిగి లిస్ట్ ఎక్కువ కాబట్టి. వాళ్ళ అమ్మ పేరు అడిగితే ఇంకా చాలా పెద్ద పదం చెప్పలేం, అటువంటి పదాలు వాడాడు. ఎందువల్లంటే వాడికి నైతికత లేదు. నువ్వు ఏ మతం వాడివి, ఏ కులం వాడివి, ఏ ప్రాంతం వాడివి, ఏ భాష వాడివి, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అవర్ ప్రయారిటీ మొరాలిటీ.
అవర్ ప్రయారిటీ నేషనాలిటీ, అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ. ఇలా చెప్పగలిగేవాడు మాత్రమే భూమి మీద ఉండాలి. ఇలా చెప్పలేని వాళ్ళు భూమి కింద ఉండాలి. భూమి కింద మీన్స్ అర్థమైందా? భూమిలో గెలిచిపోవాలని. మనం మాత్రమే చెబుతున్నాం సర్వే జన లోకా సమస్త. ఏంటి దాని అర్థం ఏంటి? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. దీనికి వేదం ఇంకా వివరంగా చెప్పింది. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, అందరూ ఆరాంగా ప్రశాంతంగా ఉండాలి. ఎంత గొప్ప కోరికండి ఇది, ఎంత గొప్ప ప్రేయరు. మోడీ గారు ఒక చిన్న బోటు కూడా అనకూడదు, దాన్ని తెప్ప అనొచ్చేమో, తెప్ప. దాంట్లో ఒక ఈ ఫారెస్ట్లో బాగా తిరుగుతాడు ఒక ఇంటర్నేషనల్ పర్సన్, పేరు నాకు ఐడియా లేదు, ఏదో ఓల్డ్ వీడియో అనుకుంటా, నిన్న మొన్న చూసా. ఆ తెప్పల గుండ్రంగా ఉంటుంది, దాంతో వాళ్ళు ఒడ్డుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఈ ఏజ్లో ఇలా ఈ చలిలో బాగా వచ్చారు నాతో పాటు అని అతను ఐ వాంట్ టు ప్రే ఫర్ యువర్ కంట్రీ అన్నాడు అని ఏదో అతను ప్రే చేశాడు. మోడీ గారు అన్నారు వీ హ్యావ్ వన్ ప్రేయర్, దట్ ఈస్ సర్వే సంతు సుఖినః, అండ్ అవర్ మంత్ర ఈజ్ వసుదైవ కుటుంబకం. हमको सारे दुनिया एक परिवार है, not only our family is my family, the whole world is my family, that is our culture అని చెప్పారు. మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏమిటి? మనం గర్వంగా చెప్పచ్చు, నా దేశం ఏ దేశం మీద దాడి చేయలేదు, మనం గర్వంగా చెప్పచ్చు. నా ధర్మం ఇంకో దేశాన్ని ఆక్రమించమని చెప్పలేదు. నా రామాయణం వల్ల, నా భగవద్గీత వల్ల, నా భాగవతం వల్ల, నా మహాభారతం వల్ల ఒక్క టెర్రరిస్ట్ కూడా పుట్టలేదు. గర్వంగా చెప్పండి. నా గ్రంథాల వల్ల ఒక్క టెర్రరిస్ట్ పుట్టలేదు. నా గ్రంథం వలన ఎవడు ఇంకో దేశాన్ని దోచుకోలేదు. అందుకని మనం పిల్లలకి నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఏం నేర్పించాలో నేనే చెప్తాను. వాడిని రమ్మండి, మీ పక్కన వాడిని. దా, పిల్లలు దేవుడు చల్లని వారే కదా. దా, ఏం పేరు నాన్న? కీర్తన్. కీర్తన్. వీ షుడ్ డూ కీర్తన్. మనం చేద్దాం. ఏం చదువుతావు? 8th క్లాస్. సరే, నువ్వు ఇక్కడి నుంచో నీకు కొన్ని చూపిస్తాను. ఇటు తిరుగు. ఎన్ని వేళ్ళు సమానంగా ఉన్నాయా? వాడికి ఇంకో మైక్ ఉంటే బెస్ట్. ఈ లోపల మైక్ ఇచ్చే లోపల మైక్ బాగుంది, మైకానికి చప్పట్లు కొట్టండి. లైటింగ్ బాగుంది, ఏర్పాటు చేసిన చప్పట్లు కొట్టండి. సయీద్ సౌండ్ వితౌట్ రీసౌండ్. చూడు పడిపోతుంది. టేక్ కేర్. ఈ స్టేజ్ సెల్ ఇఫ్ యూ లాస్ట్ యూ విల్ గో టు హెల్. వాళ్ళ ఆయన ఈజ్ గోయింగ్ టు రింగింగ్ బెల్. అదే దెన్ షీ విల్ సీ థ్రిల్ కదా. ఎవరన్నా సెల్ పోగొట్టుకున్నారు ఎప్పుడన్నా? నేను సీనియర్ని, డోంట్ వరీ. సెల్ పోతే దిల్లు పోయినట్టే మనకి కదా. దిల్ దడకే, దాంట్లో చాలా ఉంటుంది కాబట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో అన్నీ పోతాయి మనతో సహా. అది తెలియక మనం బెంగపడుతూ ఉంటాం. ఒకసారి సంస్కృతంలో చెప్పండి, యదృశ్యం యదృశ్యం తన్నశ్యం. యదృశ్యం తన్నశ్యం అంటే అర్థం ఏంటి? ఏమో మాకెట తెలుసుది, మేము చదువుతామా చేస్తామా? మనం చదివేది ఒకే ఒక బుక్, జుకెన్బర్గ్ ఇచ్చాడు. ఎవ్రీ ఫేస్ హ్యావ్ వన్ బుక్, దట్స్ కాల్ ఫేస్బుక్. ఆ బుక్ తప్పితే ఏ బుక్ చదవంగా ఎలా తెలుస్తాయి ఇలాంటివి? అందుకే చదవాలి, వినాలి,
చదవకపోవడం వలన, వినకపోవడం వలన, ఆలోచించకపోవడం వలన, పరిశీలించకపోవడం వలన పాకిస్తాన్ పుట్టింది, బంగ్లాదేశ్ పుట్టింది, వాళ్ళకి తెగులు పుట్టింది. ఇలాంటి కొత్తవి చాలా పుట్టించడానికి వాళ్ళు చాలామందిని పుట్టించి రెడీగా పెట్టారు. అదవుతుందా మీకు ఏమన్నా? జోక్ కాదు. దే ఆర్ క్రియేటింగ్ సో మెనీ టెర్రరిస్ట్స్. ఓ చిన్న బొమ్మ పెట్టి, మనిషి బొమ్మ ఎలా కొయ్యాలి అని చెప్తున్నాడు. మదర్సాలో బోర్డు మీద ఓ చేతి బొమ్మలు రెండు వైపు మనిషి బొమ్మ వేసి ఓ చేతిలో కత్తి పెట్టి ఎలా కొయ్యాలి చూపిస్తున్నాడు వాడు. మనకి సిగ్గు లేకుండా, సోయి లేకుండా మెరీ కిస్మిస్, ఈద్ ముబారక్, సిగ్గులే. మళ్ళీ కింద ఏది పత్రికల్లో ప్రకటనలో మత సామరస్యానికి ప్రత్యేక రంజాన్, సిగ్గులే అనేవాడికి తినేవాడికి. నిరూపించండి ఎవడైనా. మత సామరస్యం ఫ్రమ్ ఖురాన్, మత సామరస్యం ఫ్రమ్ బైబిల్. షో మీ, ఐ విల్ పే 10 lakhs పబ్లిక్లీ అనౌన్సింగ్. రమ్మని ఎవరినైనా. అమ్మ మొన్న కూడా చెప్పానా, ఎక్కడైనా చెప్తాను, 10 बार నై 1000 बार మై బోలింగ్. ఎవరినా రమ్మని చెప్పండి. అలా రాలేకుండా అన్ని మతాలు సమానం అంటే మాత్రం కొత్త చెప్పులు వేసుకొచ్చాను. 700, ఓ చెప్పు అయితే 350, అది కూడా బృందావనం నుంచి కూడా. ఇప్పుడు వాడితో అదే ప్రూవ్ చేస్తాను. కీర్తన్ మైకి దగ్గర పెట్టుకో. 5,000 సమానమా? కాదు. గుడ్ బాయ్, గివ్ ద బిగ్ హ్యాండ్. చెప్పు, మీ అమ్మ షాపులో బొమ్మ సేమా? కాదు. ఎప్పుడన్నా శివాలయానికి వెళ్ళావా? వెళ్ళాలి. శివాలయంలో నంది ఉంటుంది తెలుసా? తెలుసు. ఆ నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఎప్పుడైనా ఆవుకి ఏదైనా ఫుడ్ పెట్టావా? పండు. పెట్టా. ఆవుని మేపేవాడు అంటే ఫీడింగ్ చేసేవాడు, ఆవుని కోసుకుని తినేవాడు సేమా? కాదు. అంటే కీర్తన బుర్ర పని చేస్తుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, చకచక చెప్పు. 5,000 సమానమా? కాదు. మీ అమ్మ బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. ఇది ఎవరు చెప్పాలి? అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. కానీ నాలంటోడు ఎవడన్నా చెప్తే, ఏందిరా సాం అట్టున్నాడు, ఏంది అందరు ఒక్కటే కదా, ఇడైపుతాడేంది అని నువ్వు ఆడికి ఆడిపోవద్దు అని మనకి బయ్యామంత్రం నేర్పిస్తుంటారు. బయ్యామంత్రం ఏంది? గంగా జమున తెహజీబ్. తొక్క తోటకూర కట్టేం కాదు. గంగా మాదే, జమున మాదే, నువ్వు కూడా మావాడివే, మాకు పుట్టినోడివే. రాత్రి ఓ మరక చాటింగ్లోకి వచ్చి కడప జిల్లాలో, కడప టౌన్లో తుప్పు సుల్తాన్ గురించి గొడవ జరుగుతుంది. ఏ సుల్తాన్? థ్యాంక్ యూ, మీ చెవులు పనిచేస్తున్నాయి. తుప్పు సుల్తాన్ గురించి ఏదో చర్చ, అదే చాటింగ్ కామెంట్ సెక్షన్లో జరిగితే, ఈ తుప్పుగాడు మన దేశానికి ఏం చేశాడు అన్న, వాడు మొదలు పెట్టడమే అలా అని మొదలుపెట్టాడు. వాడి లోపల వికారం, ఆడ అక్షరాల్లో లకారం. వాళ్ళు అలా వెళ్తుంటారు వాళ్ళ పుస్తకం ప్రకారం. నేను కాసేపు అలా చాట్ చేసి, నువ్వు అరబ్బోడికి పుట్టాన్ని ఫీల్ అవుతున్నావా, నిరూపించగలిగి ఫోన్ చేయని చెప్పా. నువ్వు కూడా మాకు పుట్టావు అదే. చూడు, నాకు ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు, నేను గర్వంగా చెప్తా. నా పూర్వీకులు క్రైస్తవులు కాదు, నా పూర్వీకులు ముస్లిమ్స్ కాదు, నా పూర్వీకులు నికాసైన హిందువులు. నాకు ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు, నేను గర్వంగా చెప్తా. నేను అల్లూరికి వారసుని, నేను కాకతీయ ప్రతాపరుద్రుడికి వారసుని, రాణి రుద్రమదేవికి వారసుని, నేను గర్వంగా చెప్తాను. చీర కడద్దా లేదా మీ అమ్మ అన్న, నీకు ఎందుకు చెప్పాలరా, లా కొడుక ఆ కొడుక అన్నాడు. చెప్పు, ఎందుకు చెప్పాలి? అది భారతదేశంలో సాంప్రదాయం అన్నాడు. అదే ఏడకెళ్ళి వచ్చింది. రామాయణంలో చీర గురించి ఉంది, మహాభారతంలో చీర గురించి ఉంది, నీ బుక్లో చీర గురించి ఉందా?
ఎందుకు లేదు? ఎందుకంటే అసలు ఆ బుక్కు పుట్టిన చోట చీరలే లేవు, ఆ మాట కొద్ది కూడే లేదు, ఆ మాట కొద్ది కడుక్కోవడానికి వాటరే లేదు. ఇటకతో బాగుండదు. కానీ నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, నేరుగా వెళ్ళలేను, అందుకే థాయిలాండ్లో దిగాను. థాయిలాండ్లో దిగితే ఆ రోజు వినాయక చవితి. పిల్లలు మాట్లాడకూడదు, మాట్లాడిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబడదు. వెనకాల ఇంకో కారు వస్తుంది, ఆ కారులో మాలలు వస్తుంది, అందుకని అల్లరి చేయకుండా వినాలి. మరి నీకు కూడా మాల ఇవ్వాలి, వీడికి బుర్ర పనిచేస్తుంది, మీకు కూడా వీడి ద్వారా బుర్ర పనిచేయాలని కోరుకుంటూ గివ్ ద బిగ్ అప్లాస్ టు హిమ్. కూర్చోని అన్నాను, ఇక్కడే కూర్చో. థ్యాంక్ యూ రా కీర్తన్, వన్స్ మోర్ కూర్చో, విజిబుల్గా కూర్చో. పిల్లలు ఎవరు వెళ్ళకండి. నేనా థాయిలాండ్లో దిగాను, స్నానం చేయకుండా ఇంకో ఫ్లైట్ ఎక్కలేను నేను. ఎందుకంటే పొద్దున్న 10కి ఎక్కితే రాత్రి 10 దాకా గాల్లోనే ఉంటుంది. జల్సా సాంగే, అర్థం కాలే, గాల్లో తేలిన అదే సాంగ్. మొత్తం వినాయక చవితి అంతా గాల్లోనే ఉన్నాను నేను, మీరు నమ్మండి. నో అన్నం, నో దాన్నం. అక్కడ థాయిలాండ్ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణ భూమి ఎయిర్పోర్ట్. అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు. పాలకడలిలో శేషశయ్యపై శయనించే శ్రీపతివో. ఈ క్షీరసాగర మదనం విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి చాలా చాలా అంటే రిచ్గా ఉంటాడు. నేను స్నానం చేసి అక్కడ సాష్టాంగం చేసి దండం పెట్టుకుని, ఏవో నా దగ్గర పండ్లు ఏవో ఉన్నాయి, ఇంకా ఫ్లైట్ ఎక్కాక కిటికీలోని చూస్తూ సూర్యుడికి ఆదిత్యవరం చదువుకుని ఇంకా అలా చదువుకుంటూ జపం చేసుకుంటూ వెళ్ళిపోయాను. మరి ఆ థాయిలాండ్ విమానంలో ఏం పెడతారు చెప్పండి? అన్నీ మొక్కలే కదా, నీకు కావాలితే చొక్కలు కూడా కదా. వాళ్ళ దగ్గర నీళ్లు మాత్రమే తీసుకుని అలా ప్రయాణించా. మర్నాడు ఎప్పుడో తిన్నాం, అది వేరే కథ. కానీ విషయం ఏంటి, నేను స్నానం చేయాలి. స్నానం చేస్తేనే ఇది ఇవన్నీ. స్నానం చేయడానికి వెళ్తే అక్కడ బకెట్ ఉంటుందా, మగ్గు ఉంటుందా? ఆ పల్చని వారి పుస్తకం కాగితాలే ఉన్నాయి. అది అందుకు తప్ప ఎందుకు పనిచేయదని చెప్పడానికి ఇది చెప్తున్నా మీకు. ఒక మనిషి మరణించే లోపులో దైవత్వాన్ని పొందాలి. అది ఎలా పొందాలో భగవద్గీత చెబుతుంది, భాగవతం చెబుతుంది. దానికి రుజువు ఎవరో తెలుసా? ప్రహ్లాదుడు. దానికి రుజువు ఎవరో తెలుసా? విభీషణుడు. దానికి రుజువు ఎవరో తెలుసా? ఒక ధ్రువుడు. ప్రహ్లాదుడి వయసు ఎంత అండి? ప్రహ్లాదుడి వయసు గట్టిగా 6 ఏళ్ళు. ఆ పిల్లవాడు నారాయణ మంత్రాన్ని, నారాయణ్ణి స్మరణ చేస్తే వాళ్ళ నాన్నకి బీపీ వచ్చి ఇతన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. నిప్పుల్లో పడేశాడు, నీళ్ళల్లో పడేశాడు, కొరడాలతో కొట్టించాడు, కత్తులతో నరికిచ్చాడు, పావుల ముందేశాడు, సింహాల ముందేశాడు, ఏనుగులతో తొక్కిచ్చాడు. ఏం చేసినా ఇతను ఫిక్స్డ్ మైండ్, డిటర్మినేషన్. ఏం చెప్పేవాడు? నిప్పుల్లో పడేస్తే ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? నీళ్ళల్లో పడేస్తే, సముద్రంలో పడేస్తే, సింహాల ముందు పడేస్తే, ఏనుగులతో తొక్కిస్తే, కొరడాలతో కొట్టిస్తే, ఏం చేసినా ఎప్పుడైనా ఎక్కడైనా నారాయణ నారాయణ. ప్రహ్లాదుడు చిన్న పిల్లోడు, రాక్షసుడు కొడుకు. ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం, ఇంకా మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? బికాజ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్. అర్థమైందా? ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నని నరసింహస్వామి చీల్చి చంపి పడేసిన తర్వాత అందరూ భయపడిపోతున్నారు. అక్కడ లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు, దేవతలు భయపడుతుంటే ప్రహ్లాదుడు వెళ్ళి ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చుంటే, ఏంటి ఆయన, మా ఆవిడ కూడా భయపడుతుందే, నువ్వు భయపడకుండా వచ్చి ఒళ్ళో కూర్చున్నావు, యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ మీ అన్నాడు. అంటే ప్రహ్లాదుడు ఏమన్నాడు? స్వామి, ఈ సంసారం అంటే ఈ ప్రపంచం నిన్ను మరిచిపోయేలా చేస్తుంది.
దాన్ని చూసి భయపడాలి కానీ నువ్వు నా తండ్రివి, నిన్ను చూసి ఎందుకు భయపడాలి? ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, అబ్బా నరసింహ ఫోటో పెట్టకూడదు, అది ఉగ్ర నరసింహ పెట్టకూడదు అంటాడు. అంటే నువ్వు హిరణ్యకశిపుడు బ్యాచ్ అయి ఉంటావు, అందుకని పెట్టకూడదు. నరసింహకి భయపడేవాడు ఎవడో? హిరణ్యకశిపుడు. నరసింహను పూజించేవాడు ఎవడో? ప్రహ్లాదుడు. మనం ఇటు పక్షంలో ఉన్నాం. మరి ఇందాక నేను సభకి వెళ్ళే ముందు ఒక ఆయన కారులో తీసుకొచ్చారు, ఏదో సినిమా ఆయన. మా ఆఫీస్లో అడుగు పెట్టండి అన్నారు. సరే అడుగు పెట్టాను. వెనకాల కృష్ణార్జునులు, గుర్రం, అదే తెలుసు కదా ఆ పిక్చర్. నేను బయటకు వచ్చాక చాలామంది ఆ ఫోటో పెట్టొద్దన్నారు, అయినా నాకు ఇష్టమని పెట్టాను అన్నారు. ఎందుకు పెట్టొద్దన్నారు? అది ఉండకూడదు, యుద్ధాలు అయిపోతాయని. అది ఎవరు చెప్పడానికి? ఆ మాట ఎవరు చెప్పాలి? సంజయుడు చెప్పాలి. సంజయుడు కదా అథెంటిక్ పర్సన్. లేదు వ్యాసుడు చెప్పాలి. ఏం చెప్పాడు వ్యాసుడు సంజయుడు భగవద్గీతలో ఆఖరి శ్లోకంలో? నమస్కారం మొదలు పెట్టండి, చెప్పండి అందరూ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీ విజయోర్ భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్ మమ. ఏమన్నా అర్థమైందా? ఎలా అర్థం అవుద్ది? అసలు మనం చదవలేదుగా. దీని అర్థం ఏమిటి? ఎక్కడైతే సర్వయోగీశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ తప్పనిసరిగా విజయము, సంపద, శక్తి, నీతి లభిస్తాయి. ఎవరి మాట వినాలండి? ఏమంటే మీ బీరువాలో ఏముందో నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? మీ లాకర్లో ఏముందో నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? భక్తిగీత గురించి ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు చెప్తే వింటారా మీరు? ఎవరు దాన్ని చదివారో వాళ్ళు చెప్పింది వినాలి, ఎవరు దాన్ని పాటిస్తున్నారో వాళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు నేను అడిగితే బాగుండదు, కానీ అడగకపోయినా మీకు తెలియదు కాబట్టి అడుగుతాను. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్నోళ్ళు చేయొద్దండి. మీరేం సిగ్గుపడద్దు, చేతులు దించండి. రెండో ప్రశ్నకి ఇన్ని చేతులు లేవు, అటే తిరుగు నాగద్దు. రెండో ప్రశ్నకి ఇన్ని చేతులు లేవు, మీరు నిజాయితీ పరులు, నాకు తెలుసు. నేను ఆ భగవద్గీతలో 3 అధ్యాయాల పేర్లు చెప్పగలను. అదే 10 చేతులు కూడా లేవలేదమ్మా. సో మొత్తం గొర్రెలన్నీ చచ్చిపోతే ఎలాగమ్మా? ఎంత నిజాయితీయా? చాలా నిజాయితీ ఉంది ఇక్కడ. ఒకటి, ఎవరు చిన్నపిల్ల కూడా ఎత్తిందే. ఆల్రెడీ నీరసంగా ఉన్నాను నేను, మీ దెబ్బకి మొత్తం అవుట్ అయిపోతాను. పోనీ నేనే ఇంకో మెట్టు దిగి పిల్లలు ఎవరైనా, లేదు తల్లులు ఎవరైనా రామాయణంలో నేను 20 పేర్లు చెప్పగలను అన్నవాళ్ళు చేస్తాను. 20 పేర్లు రామాయణంలో నేను చెప్పగలను. ఓ పెద్ద మనిషి చెయ్యెత్తాడు అక్కడ, ఇక్కడ ఒక్క అమ్మ ఎత్తలేదు. ఈ పిల్లకాయలు ఎవ్వరూ దొరకలే, నో బడి. ఇది సిగ్గుచేటు కదా, సిగ్గుచేటు కదా. సలార్ సినిమాలో హీరో ఎవర్రా? సలార్లో హీరో ఎవరు? రాధేశ్యామ్లో హీరో ఎవరు? పెద్ది హీరో ఎవరు? ఏ సినిమాలో అంటారు ఇలాగా? ఎరా వెర్రి పుష్ప ఇదేనా? మరి ఇలా కాకపోతే ఎలా చెప్పాలి నేను? మన గురించి మనకి తెలియకపోవడం వల్లనే కదా ఆడెవడో వచ్చి మా వాడిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. ఇక్కడ ఆలోచించట్లేదు. కొంచెం సోచో భాయ్. మనిషి అనేవాడు పుడతాడు, పుడితే చస్తాడు. ప్రతి ప్రాణి పుడుతుంది, చస్తుంది. ఈ రెండిటికి మధ్యలో ముసలితనం అని ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడు రోగం వస్తుంది. ఎప్పుడు దేవాంశనా దివ్యాంశి అలాగే ఉంటుందా? 10 ఏళ్ళు పోయాక, 20 ఏళ్ళు పోయాక, 60 ఏళ్ళు పోయాక ఇలాగే ఉంటావా? అమ్మాయి అమ్మ అవుతుంది, అమ్మమ్మ అవుతుంది. నువ్వు గాడ్రేజ్ రంగు వేసుకోవచ్చు, బట్ నువ్వు ఆల్రెడీ అమ్మమ్మవి. ఎవడైనా ఆంటీ అంటే ఏంటే అని యాంటీ అయిపోతుంటారు. ఎందుకని?
నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం వలన. ఏమిటి నిజం చెప్పండి, ఇందాక చెప్పానా? చెప్పండి. యదృశ్యం తన్నశ్యం అంటే ఏంటి? ఏమో అంటే కనబడేదేది కనబడదు. అదేమిటండి? ఎందుకు కనబడదండి? బాగానే కనబడుతుంది కదండి. మీరు కావాలితే చూడండి, మనం ఈ స్టేజ్ని ఒక సంవత్సరం పాటు వదిలేస్తే ఇలాగే ఉంటుందా? ఎండకి ఎండి వానకి తడిచి దీని షేప్ అంతా మారుతుందా, మారదా? 20 ఏళ్ల తర్వాత మనం అంతా ఇలాగే ఉంటామా? అసలు 100 ఏళ్ళు పోతే మనలో ఒకడైనా ఉంటాడా? కొత్త సెట్టు వచ్చేది కదా, అక్కడ సెట్టు మారిపోద్ది, కొత్త సెట్టు పళ్ళ సెట్టు వచ్చినట్టు వచ్చేది. అంటే ఈ ప్రపంచంలో కనబడేది ఏది కనబడదు. యదృశ్యం తన్నశ్యం అంటే మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఏది శాశ్వతమైనది లేదు. ఈ ప్రపంచం శాశ్వతం కాదు. కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం కాదు. సుఖము శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు. కాబట్టి మనం చాలా వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలి. ప్రతిదానికి అప్సెట్ అయిపోవడమే. నువ్వేం చదువుతున్నావు? నువ్వేరా గల చొక్క, తర్వాత డిగ్రీ, రైట్, పర్లేదా? ర్యాంకు పర్లేదురా, నిన్ను వీడియో తీయకండి నాన్న, వీడియో తీరు రే గల చొక్క, నేను వీడియో తీరు ఊరికే అడిగాను నాన్న. ఈ మధ్య ఆడపిల్లలు సిగ్గుపడ్డం మానేశారు ఇలాంటి వాళ్ళ వలన. ఎరా నువ్వు మందు కొడతావని అడిగానా నేను? కాదుగా, నువ్వు భలేవారు నాన్న. సరే సరే వదిలేసేయి, నేను ఒక కథ చెప్తాను సరదాగా. నాన్న ఎంజాయ్ చేయి, మరి గలచొక్క ఎంజాయ్ చేయి, జస్ట్ ఎంజాయ్. మరి నువ్వు పేరు కూడా చెప్పలే. వాడి పేరు చక్రి. చక్రి ఇట్స్ మై నిక్ నేమ్, యూనో. మా గురువు గారు పెట్టారు. హే చక్రం, వేర్ ఆర్ యూ? యూఆర్ మూవింగ్ హియర్ అండ్ దేర్ లైక్ చక్రం అన్నారు. లాంగ్ ఈగో, నువ్వు అప్పుడు పుట్టలేదులే. సరే ఊరికే సరదాగా ఒక కథ చెప్తాను. ఆ కథ ఏమిటంటే, ఆ అబ్బాయి పెళ్లి కొడుకు మంచోడేనండి, ఏం అలవాట్లు ఏం లేవు కదా అన్నారు. చాలా మంచోడండి, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, ఎప్పుడైనా ఒకసారి కిల్లి వేసుకుంటాడు అంతే అని అని గుర్రం ఎక్కాడేమో చూడండి నాన్న. అది గుర్రం ఎఫెక్ట్ ఉంటేనే. హార్స్ ఎక్కితే ఫోర్స్ వేరేగా ఉంటుంది. ఆ సోర్స్ మనం తట్టుకోలేము, ఎందుకంటే కోర్స్ పూర్తి చేసి వచ్చి ఉంటాడు. సరే ఈ గాటిట మనం గొర్రెల గురించి మాట్లాడడం, గుర్రాలు కూడా వస్తుండే తప్పదు. మ్యాటర్ లేనప్పుడు వాటర్లో కలుపుకొని వేసుకొని వచ్చేస్తుంటారు. మనం ఏం చేయలేము. అది దాని గురించే మాట్లాడుతున్నా, అందుకని వాడికి తగిలింది. సార్ పెళ్ళికొడికి మంచోడేనా అని అడిగారు. మంచోడండి, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవన్నారు. ఎప్పుడైనా కిల్లి వేసుకుంటాడు అంతే కదా, పర్వాలేదు. అది కూడా ఎప్పుడైనా మొక్క తిన్నప్పుడు, అది కూడా ఎప్పుడైనా చుక్క వేసినప్పుడే, అది కూడా ఎప్పుడైనా దేని దగ్గరికి వెళ్ళినప్పుడు, అది కూడా ఎప్పుడైనా దొంగతనం చేసినప్పుడే. ఇక సకల కళ వల్లప వాడి దగ్గర లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికి కారణం ఏంటి? మనకి గాడ్ ఇచ్చిన ఈ గ్రేట్ బాడీ యొక్క గొప్పతనం మనకి తెలియక. చూడండి, ఇప్పుడు మీరందరూ కూడా గోవిందా 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 చూసారా? మనం జై శ్రీరామ్ అన్నాం, గోవింద అన్నాం, హరే కృష్ణ అన్నాం. ఎలా అన్నాం? నోరుంది కాబట్టి, మనుషులం కాబట్టి. అదే ఇక్కడ 50 కుక్కల్ని, 50 పిల్లుల్ని, 50 పెద్ద పుల్లుల్ని, 50 గుర్రాలని కూర్చోబెట్టి చెప్పగలమా? చెప్పించగలమా? ఎక్కడన్నా పుల్లులకి గ్రంథాలయం ఉంటుందా? లైబ్రరీ? పుల్లు ఎక్కడైనా డిస్కషన్ చేస్తాయా? ఏదైనా పక్షులు కూర్చుని ఇలాగా సభ పెట్టుకుంటాయా? మనం మాత్రమే మాట్లాడగలం, మనం మాత్రమే మోక్షం పొందగలం. అందుకని మనం చదవాల్సినప్పుడు చదవాలి. మన జీవితంలో కొన్నిటిని కంపల్సరీ చేసుకోవాలి. ఆ కంపల్సరీ చేసుకోకపోతే ముళ్ళ కంపల్లాగా మనని ఎన్నో కష్టాలు చుట్టుముడతాయి. అప్పుడు మనల్ని ఎవరు రక్షించలేరు. మనకు చాలా పెద్ద హృదయం ఉండాలి. మన పట్ల, ఇతరుల పట్ల కూడా క్షమించే గుణం ఉండాలి. మనం ఊహించలేము అంత కైండ్నెస్ని, కానీ నిజంగా జరిగింది చెప్తాను. హౌ కైండ్ హీ వాస్, మెగ్నానిమస్ అంటారు ఇంగ్లీష్. అసలు మనం దాన్ని ఊహించలేం. కబీర్ దాస్ పేరు విన్నారు కదా. ఆయన తిరగలు తెలుసా మీకు? తిరగలే, ఈ తిరగలు తిప్పుతారు కదా,
తెలుసు కదా? తిరగలు నాకు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి. సురేంద్ర ఎక్కడున్నావు? సురేంద్ర ఒకసారి రా, ఒక్కసారి 1 సెకండ్ వచ్చిపో. నేను శంకరు సురేంద్ర నన్ను చాలా ప్రేమగా తొందరగా తీసుకొచ్చి మధ్యలో బాధ్యత తీసుకుని ఇంకెప్పుడు వస్తారు, అందరు వెళ్ళిపోతున్నారు, ఎలా మేనేజ్ చేయాలి అని పాపం ఆయన్ని, అసలు ఆయన ఎవరో వాళ్ళకి తెలియదుగా, నా తరపు మనిషి కాబట్టి పాపం అతను చాలా చక్కగా, చిన్నోడు కానీ బాధ్యత, సార్ వచ్చేస్తాం సార్ 3 minutes సార్ ఇప్పుడు దాటాను సార్ అని బాధ్యత, ఇట్లా రండి నాన్న, ఇలా బాధ్యత ఫీల్ అవ్వద్దా సురేంద్ర, దాన్ని ఏం కాదు, బాధ్యత ఫీల్ అయ్యాడు. అలాగే దారి మధ్యలో ఓ గొర్రె ఫోన్ చేశాడు. ఆ గొర్రె ఫోన్ చేసి నన్ను ఏదేదో మాట్లాడుతుంటే మనవాడు మస్తు అట్లుంటుంది మనతోని, టిల్లు లెక్క వాడికి ఎలా విల్లు వరచాలో అలా విరిచేసి, రారా ఏడికి వస్తావురా, లొకేషన్ పెడతా అన్నా, తెలుసు కదా మీకు, వాడిగా వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళ డాడీ దగ్గర పంపించాడు. నేను బాధ్యతను ఫీల్ అవ్వడం, రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన ధర్మం పట్ల నేనేం చేయగలనని ఆలోచించండి. అలా ఆలోచించిన ఈ ఇద్దరు అన్నదమ్ములకి గట్టిగా ఇది రైట్ వెరీ గుడ్, అటు తిరుగు, రైట్ చూసారా? ఇవ్వండి. నమస్కారం అండి. మేము మోడీ సభకు వచ్చేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత జస్ట్ తిందామని బయటికి రాగానే, మేము కుక్కడపల్లిలో ఉంటాము, కుక్కడపల్లిలో ఉండి మోడీ సభకు వచ్చేసి బయటికి రాగానే గురువుగారు కనపడ్డారు. గురువుగారు కనుక కనపడంగానే పాదాలకి వందనం చేసి గురుగారితో ఫోటో దిగుదామని వచ్చినాము. అప్పుడు గురువుగారు క్యాబ్ బుక్ చేసుకుంటుంటే, క్యాబ్ ఎందుకు స్వామి, మీరు మాకు దొరకటం అదృష్టము, మీతో పాటు జర్నీ చేస్తాం 1 hour, ఆ అదృష్టాన్ని కల్పించండి, ఎక్కడ పోవాలని అడిగిండ్రు. అంటే రాళ్ళగూడ అన్నారు, శంషాబాద్ దగ్గర రాళ్ళగూడ, అంటే పదండి సమయం తీసుకొచ్చాం. ఈరోజు మీ వలన మాకు అదృష్టం దొరికింది. మీ అందరికీ థ్యాంక్ యూ మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, చాలా సంతోషం నాన్న. మళ్ళీ వాట్సాప్లోకి రండి నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న అందరూ రెడ్డి చేతులు పైకెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి. మీరు మనసు పెట్టి వినండి చక్కగా. ఈయన ఈ తిరగలు అన్నాను కదా, ఈ తిరగల్లో గింజలు వేసి తిప్పుతారు, తెలుసు కదా, మినుములు బ్యాడ్లో తిప్పుతారు. ఆయన చూసి ఏడుస్తుంటే ఎవరో పెద్ద మనిషి, ఏమైంది స్వామీజీ అన్నారు. చూడండి, జీవులందరూ కూడా ఈ సంసారంలో పడి ఎలా నలిగిపోతున్నారో ఆ విధంగా గింజలు నలుగుతుంటే ఈ జీవుల దుఃఖాలు గుర్తొస్తున్నాయి అన్నారు. అంటే ఆయన అన్నారు, స్వామీజీ ఆ తిరగలకి మధ్యలో గురుజని ఉంటుంది, దాన్ని పట్టుకుని కొన్ని గింజలు ఉంటాయి, అవి ఎప్పటికీ నలగవు, అది భగవంతుడి పాదపద్మాలు అన్నారు. చూడాలి అసలు మనం ప్రపంచాన్ని ఎలా చూడాలి, మన పెద్దోళ్ళు చెప్పారు. సరే, ఇలా తిప్పి ఆ పిండి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. తిరగలు ఇంట్లో పెట్టుకోరుగా, ఆరు బయటే ఉంటుంది. ఆ మధ్యలో కొంచెం పిండి ఉంటే దాన్ని గీక్కుని వాళ్ళు ఒక ఆకులో కట్టుకుని తెచ్చారు. ఆయన తెస్తే అది ఒక రొట్టె అయింది. ఆవిడ తెచ్చింది, ఆవిడ వాళ్ళ భార్య. ఈయనకి ఎవరో వెన్నిచ్చారు. ఈ వేడి రొట్టె మీద అది రాసుకుని వాళ్ళిద్దరు తినాలి. నేను స్నానం చేసి వస్తానన్నారు. రొట్టె అక్కడ పెట్టారు, వెన్న అక్కడ పెట్టారు. అంతే, ఒక గ్రామసింహం వచ్చి క్యాచ్ పట్టుకుని వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తామండి, మామూలుగా ఉన్నదిగా వికారం, అన్ని బూతులు తిడుతూ ఏ రాళ్ళు ఉంటే రాళ్ళుచ్చుకోడేస్తాం మనం. అసలు ఆకలి చేస్తుంటే ఇది వచ్చి పట్టిపోయిందని. ఈయన దాని వెనకాల పరిగెట్టారు. ఎలా పరిగెట్టారు? స్వామి 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 అని పరిగెట్టారు. అది వాయువేగ మనోవేగాలతో. ఇది మనం అప్పుడప్పుడు చూడండి 120 అలా వెళ్తుంటాం కదా. ఇప్పుడు బైకు మంచి ఓఆర్ఆర్ దొరికిందనుకో, జల్సా సాంగేగా,
సరిగం పద్యం రైమని ఆ టైప్లో పరిగెడుతుంది అది. ఈయన పరిగెట్టారు. అది సాయంత్రం అయిపోయింది. అది తిప్పిన తిప్పులకి రాళ్ళు, ముళ్ళు, చెట్లు, పొదలు తెగ తిప్పేసింది. ఈయన ఒంటి మీద ఉన్న చొక్కా దిగిపోయి ఆయన చర్మం కూడా ముక్కలైపోయి రక్తం కారిపోతూ ఉంది. ఆ కుక్క పరిగెత్తి ఫైనల్గా ఒక చోట ఆగి అంది, నా గుర్రాన్ని పంపించు, వాడిని పంపించండి, ఆ గుర్రాన్ని పంపించండి, వాడిని పంపించండి, బయట పంపించండి, వాడిని పంపించండి. సో ఆ కుక్క వెళ్ళి ఓ చోట ఆగింది. గస అంటారు కదా, అంటూ ఆగింది. ఆగితే ఈయన కూడా ఆగారు. నన్ను కూర్చోండి పిల్లలు, కూర్చోండి, తాగేసి వస్తే అంతే ఉంటారు. మన సినిమా అన్నాక అందరూ ఉండాల్సిందే. మంచోళ్ళకుల్లో ఉంటారేంటి కదా, సినిమాలో అన్ని పాత్రలు ఉంటాయి, ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని. సరే అయితే నాన్న పంపించండి, లొలి చేయకండి, డోంట్ డిస్టర్బ్, ఆల్రెడీ లేట్, ఓకే, లెట్ హిమ్ గో టు హెల్, వీ డోంట్ వాంట్. ఈ కుక్క గస తీసుకుంటూ ఉంది, గస అంటూ గస తీసుకుంటుంది. ఈయన కూడా మరి పరిగెట్టి అయిందా ఓహో, మీరే కారణం అయితే. నేను మిమ్మల్నే చూస్తున్నానంటమ్మా, అటు కూడా చూడాలంట, అంతే. థ్యాంక్ యూ. సరే, అందరూ గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈసారి సభ పెట్టినప్పుడు ఈ వైపు కుర్చీ లేకండి, అందరూ ఇదే వేయండి. ఓకే నాన్న. అయితే ఆ కుక్క నేను వినాలే. గుర్రం కాదంటారా అది? ఫుల్ ఫోర్స్ మీద ఉంది హార్స్. ఈ కంప్లీట్ ద కోర్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్. వాట్ టు డూ? గుర్రం మీన్స్ యూనో దిస్ ఈజ్. నాన్న మీకు మంచి విషయాలు చెప్పాలి, డోంట్ డివియేట్ మీ. ఈ కుక్క గస వచ్చి ఆగిపోయింది, అలసిపోయి, ఆయన కూడా ఆగిపోయి అని కొంచెం ఆ రొప్ప తీరిన తర్వాత, స్వామి ఉత్తరొట్టి బాగుండదు, వెన్న రాసుకోండి అని ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఎవరికి? ఆ కుక్కకి రొట్టి పట్టిపోయింది, దానికి వెన్న ఇచ్చాడు. ఎవరు? కబీర్దాస్. దేనికి? ఆయన అసలు కుక్కను చూడలేదు, దేవుడు వచ్చాడు అనుకున్నాడు. మనం అయితే కుక్కను చంపి దేవుడి దగ్గరికి పంపించేస్తాం. అదవుతుందా? మహాత్ముడు అంటారు వాళ్ళని. ఎవడం పడితే ఆయన్ని అనకూడదు, ఏ పొట్టోన్నో మహాత్ముడు అని. అర్థమైందా? మహాత్ములు అంటే అన్ని, నువ్వు గ్రేటు కానీ కొంచెం లేటు. అర్థమైందా? అన్ని ప్రాణుల్లో దైవాన్ని చూడమని చెప్పేది కేవలం మన సనాతన ధర్మం మాత్రమే. కాబట్టి మనం గర్వించాలి, హిందూగా పుట్టినందుకు గర్వించాలి. అందుకే అందరూ చెప్పండి, హిందూ దేశ్ కి బంధు, హిందూ జై శ్రీరామ్. అలాగే మీరు ఎప్పుడన్నా సంత్ రవిదాస్ పేరు విన్నారా లేదా? ఆయన చెప్పులు కుట్టేవాడు. ఈ చెప్పులు కుట్టే ఆయన దాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎవరికి? రాజుగారికి. నన్ను వినాలి, చాలా మంచి విషయాలు చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి. ఎవడో దరిద్రుడు సేడ తాగుతున్నాడా, క్యాన్సర్ వచ్చిపోతాడు, స్మెల్ వచ్చింది, లీవ్ ఇట్. సో ఈ సంత రవిదాస్ గారి దగ్గర చాలా గొప్ప మహిమ ఉందని ఎవరో చెప్పారు. రాజుగారు వెళ్తే ఆయన చెప్పులు, ఈ తోలు ముక్కలు నానబెడతారు కదా, ఈ నానబెట్టిన తోలు ముక్కలు, తోలు అంటే చర్మం కదా, ఆ నానబెట్టిన తోలు ముక్కల యొక్క బౌల్, గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలోంచి కొన్ని నీళ్లు తీసి ఆయన పోసాడు. తాగాలి ఇప్పుడు ఇది. నేను తాగుతానా? ఎవరు తాగం. రాజుగారు ఎక్కడ తాగుతారు? చూసాది బాబోయ్,
కర్మగాడు వచ్చాను అనవసరంగాను, ఎలారా దేవుడా అని రాజుగారు అందరి ముందు తాగినట్టుగా ఇదిగో ఇలా పట్టుకుని, ఎవరు తాగారు? చొక్కా తాగింది. మీకు అర్థమైందా బుర్రా? అందరి ముందు కింద పడేస్తే రాజుగారిని తిడతారు. అందుకే ఇలా పట్టుకుని అలా తాగుతున్నట్టు యాక్ట్ చేసి చొక్కా తాగిచ్చాడు ఆయన. అమ్మయ్య బతికాను, అమ్మో అనవసరంగా వచ్చాను అని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ చొక్కా తీసి ఏయ్ ఇది చాకలకి ఇవ్వండి అన్నాడు. చాకలు ఆయనకి ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులు పోయాక ఈ చాకల ఆయన కూతురు చాలా గొప్ప జ్ఞానం చెప్తుంది. చిన్నపిల్ల 7-8 ఏళ్ళు ఉంటాయి, చాలా గొప్ప జ్ఞానం. ఊళ్ళో అందరూ వెళ్తున్నారు, ఆవిడ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వే ఉన్నావు తల్లి, ఏం చదువుతున్నాను? 7th. నువ్వు ఇప్పుడు భాగవతంలో 12వ అధ్యాయం చెప్పావు అనుకో, మేము ఎంత హ్యాపీ అయిపోతాం, అమ్మో అనుకుంటాం కదా. అలాగా పిల్ల చెప్పేస్తుంది. ఆశ్చర్యపోయారు. ఈ చాకల ఈ పిల్ల తండ్రిని అడిగారు, ఈ పిల్లకి ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రాజుగారు అది మీదయ్యే అన్నాడు. ఎలా? మీరు చొక్కా ఇచ్చారు కదా. చొక్కాకి దానికి సంబంధం ఏంటి? మీరు చొక్కా ఇస్తే దాని మీద ఈ చర్మం యొక్క ఆ నీళ్లు పడిన మచ్చలు ఉన్నాయి, శుభ్రం చేయడానికి మరి అప్పట్లో రెన్ను, ఉజాల, సాఫ్ట్ టచ్ ఇవి లేవు కదా. దాని మీద మచ్చలు తొలగించాలంటే ఏం చేయాలి? నోటితో ఆ చొక్కాని చప్పరించి ఆ డాగ్ అంటాం కదా, ఆ మచ్చని ఊసేయాలి. ఈ పిల్ల అలా నోటితో ఆ చొక్కాని నోట్లో పెట్టుకుంది. ఆ పిల్లకి లోపల గొప్ప దైవజ్ఞానం కలిగింది. ఆ పిల్లకి ఊయడం మానేసి మొత్తం చప్పరిచ్చేసింది. ఆ చొక్కా మీద ఉన్న మచ్చలన్నింటినీ స్వీకరించేసింది. ఆ నీళ్ళు ఎక్కడవే? ఎవరిచ్చారు? ఆ రాజుగారు చొక్కాకి తాగిచ్చిన నీళ్ళు ఎక్కడవే? రవిదాస్ గారు అందులోంచి వేసాడు. ఇదంతా పిల్ల చెప్పింది, వాళ్ళ నాన్న చెప్పాడు. ఓహో, పైన చూసి చిచ్చి అనుకున్నాను, అటువంటి మహాత్ముని నేను గ్రహించలేకపోయాను అని సిగ్గుపడి మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మీదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరి లోపల ఎవరున్నారో మనకు తెలియదు, ఎవరెవరు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో మీరే ఊహించండి. 10 ఏళ్ల తర్వాత ఇందులో ఎవడైనా కలెక్టర్ ఇవ్వచ్చు కదా, ఇందులో ఎవరైనా ఒక ఐపీఎస్ అవ్వచ్చు కదా, ఈ పిల్లల్లో ఒకరు ఎమ్మెల్యే అవ్వచ్చు కదా, ఈ పిల్లల్లో ఒకరు మినిస్టర్ అవ్వచ్చు కదా, ఈ పిల్లల్లో ఎవరో గొప్ప డాక్టర్ అవ్వచ్చు కదా, ఈ పిల్లల్లో ఎవరన్నా గొప్ప యాక్టర్ అవ్వచ్చు. ఎవరికి తెలుసు? వాల్మీకి ఎవరండి? అడవిలో బోయేవాడు, పక్షులను కొట్టి తినేవాడు. అటువంటి వాడు ఏమయ్యాడు? గొప్ప రామాయణానికి కర్త అయ్యాడు. కాబట్టి ఎవరిలో ఏముందో మనకి తెలియదు. కాబట్టి ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎవరిలో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. వెంటనే తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక పండితుడు భోజరాజు ఆస్థానంలోకి వెళ్ళాడు, దొంగతనం చేశాడు. ఏం దొరికింది? చెంబు. ఏ చెంబు? బంగారు చెంబు. పైన క్లాత్ తీసుకున్నాడు, ఆ క్లాత్లో దాన్ని కట్టుకున్నాడు. మరి సెక్యూరిటీ ప్రాబ్లం కదా, సీసీ కెమెరాలు ఉంటాయి కదా. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, కానీ సైనికులు ఎలా నిలబడి ఉంటారు, బల్లెంతో పొడితే గొల్లెం తెగిపోద్ది. అందుకని ఆయన తప్పించుకుని ఈ రాజుగారి అంతఃపురంలో మంచం కింద దాక్కున్నాడు. భోజరాజు ఆస్థానంలో మంచం కింద అంతఃపురంలో. పాప తిండి ఒకటి లేదు, నిద్ర వచ్చింది. నిద్రపోయాడు. రాజుగారు ఎప్పుడో వచ్చారు, ఆయన పైన మంచం మీద పడుకున్నాడు. ఈ భోజరాజు గారికి ఒక అలవాటు ఉంది. మీ అందరికి భోజరాజు తెలుసా? తెలీదు. భోజనం రాజు అయితే తెలుసు, రోజు భోజనం చేస్తాం కాబట్టి. ఈ భోజరాజు గారు గొప్ప కవి కూడా, గొప్ప రచయిత కూడా. ఆయన పొద్దున్న నిద్ర లేవగానే ఆయనకు అలవాటు ఏంటంటే, ఒక పద్యం శ్లోకం చెబితే కానీ కింద దిగడం, కవిత్వం చెప్పాలని చెబితేనే దిగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్లు చెప్పాక 4వ లైన్ కూడా వస్తేనే సాటిస్ఫాక్షన్. అదేమిటి? ఉదాహరణకి మా ఊరు తిరుపతి,
అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి. మర్చిపోతే బతుకు అధోగతి. ఈ 4 లైన్లు వచ్చింది కదా. ఇలాంటివి నేను ఇంకా చాలా చెప్తుంటాను. ప్లీజ్ లెర్న్ ఏ శ్లోక. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. దెన్ లైఫ్ ఈజ్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. అదవుతుందా? ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రోత. అదవుతుందా? నేను జోక్గా చెప్పినా మీకు అర్థం కావడానికి చెప్పాను. ఇలాంటివి 3 లైన్లు చెప్పాడు ఆయన. ఓ శ్లోకం 4వ లైన్ చెప్పాలి అనుకుంటున్నాడు. కింద నుంచి అందించాడు ఈయన. శబాష్, వెరీ గుడ్ అన్నాడు. అని అసలు ఎవడరా నువ్వు, నా మంచం కింద దూరి కమౌట్ అన్నాడు. ఇంక సగం ప్రాణాలు పోయినాయి. ఎట్లో దిక్కులేదు, బయటకు వచ్చి, సార్ నేను మీ రాజ్యంలో వాడినే, ఇంట్లో పరిస్థితి బాగోలేదు, ఇదిగో చెంబు దొంగతనం చేశాను అన్నాడు. ఇంకా నిద్ర పట్టేసింది, పడుకున్నాను సార్. అప్పుడు రాజుగారు మళ్ళీ సారీ చెప్పారు. రాజుగారు మళ్ళీ సారీ చెప్పి, నా రాజ్యంలో పండితులకి ఈ స్థితి ఉండకూడదని ఆ చెంబుతో పాటు ఇంకా బోల్డని దానాలు ఇచ్చి పంపించారు. అంటే పాండిత్యాన్ని, జ్ఞానాన్ని గౌరవించే వాళ్ళు రాజపదవిలో ఉండాలి. ఇందాక మోడీ గారికి ఎవరో బొమ్మ వేసి తెచ్చారు, ఎవరో మాల తెచ్చారు, ఇంకోటి ఏదో తెచ్చారు. ఆయన అంత దూరం నుంచి చూసి ఎస్పీజీ కమాండో సాతాయ్ ఇంకోదేదో, ఓ మహాత్మా సాధుజీ ఇంకోదేదో, అలా అవన్నీ తీసుకున్నారు. వాళ్ళు ఎంతో ప్రేమతో పెయింట్లు, ఆవు బొమ్మ, మోడీజీ వాళ్ళ అమ్మగారు, ఆయన కూర్చున్న పెయింట్లు ఏవో తెచ్చారు. రెస్పెక్ట్, అది రెస్పెక్ట్. మనం కేవలం పొందడమే కాదు, ఇవ్వడం కూడా తెలియాలి. మనకి ఏదన్నా చిన్న పదవి వచ్చింది అనుకోండి, అంటే వార్డు మెంబర్, ఇంకా మనం పట్టగలమా అండి? కొంచెం బంగారం వచ్చింది అనుకోండి, పట్టగలమా? లాటరీలో టికెట్ వచ్చింది అనుకోండి, పట్టగలమా? ఓ కప్ప ఓ రోజు ఎగురుతుంటే, పిల్లలు బాగా వినాలి, ఓ కప్ప ఎగురుతుంటే దానికి రూపాయి దొరికింది. రూపాయి మీద ఎగిరి కూర్చుని బెగబెగ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ రిచ్ అంటుంది. ఎవరికి వినపడద్ది? ఏనుగు వస్తుంది, ఏనుగు నేను ఇవాళ నుంచి రిచ్ పర్సన్ని, నా దగ్గర రూపాయి ఉంది అంటుంది. అసలు ఏనుగు వినపడద్దా? అది ఇంకా అరుతుంది, దగ్గర రాకు అంటుంది. అంతే, అది ఎంత అరిచినా వచ్చింది రూపాయితో సహా భూమిలోకి వెళ్ళిపోయింది. మనం కూడా ఒక రోజున అలా కలిసిపోతాం. కాబట్టే శంకరాచార్యులు వారు ఎటువంటి వంకర వేషాలు వేయద్దని ఇంకో శ్లోకం చెప్పారు. ఏం చెప్పారు చెప్తారా? చదివితే తెలుస్తుంది, మనం అసలు చదవం కదా, వినం కదా. పక్కింటి వాళ్ళ గురించి అయితే బాగా మాట్లాడుతుంటాం, చుట్టాల గురించి అయితే మాట్లాడుతుంటాం. మన గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మనం చచ్చిపోతే మనతో ఎవరు రారు కదా. చెప్పండి ఒకసారి. మా కురు ధన జన, మా కురు ధన జన, యవ్వన గర్వం, మా కురు ధన జన, యవ్వన గర్వం, హరతి నిమేష కాలా సర్వం, మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం విదిశ విదిత్వా భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం. గోవింద గోవింద. దీని అర్థం ఏంటి తెలియాలిగా. నీకు యవ్వనం ఉందని, నీ వెనకాల జనం ఉన్నారని, నీ దగ్గర డబ్బులున్నాయని నువ్వు ఈ సాంగ్ పాడకు. ఏ సాంగ్ అది? రెచ్చిపోదాం బ్రదర్. మరి డబ్బులు బాగా ఉంటే ఏ సాంగ్ పాడతావు నువ్వు? ఈ సాంగే పాడతావు.
నేను అప్పుడు చెప్తాను, చచ్చిపోతావు బ్రదర్, ఎముడు తీస్తాడు లెదర్, వెయిట్ చేస్తుంది వెదర్, అక్కడుంది మీ మదర్. అదుతుందా? అందుకని ఎప్పుడు కూడా కొమ్ములు తెచ్చుకోవద్దండి, సొమ్ములు ఉండాలి. మీరు డబ్బులు సంపాదించండి, తప్పు కాదు. అమీర్పేటలో అపార్ట్మెంటు, దిల్సుఖ్నగర్లో డిపార్ట్మెంటు, చందానగర్లో కంపార్ట్మెంట్, ఏదైనా సంపాదించండి, కానీ కొమ్ములు సంపాదించకండి, గర్వాన్ని కూడగట్టుకోకండి. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. పెద్ద పెద్ద సీఎంలు పోయారు, ప్రధానమంత్రులు పోయారు, నువ్వు ఉంటావా? అందుకే తత్వంలో చెప్పారు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక. చిలుక మీన్స్, చిలుక అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రాణము. మీరు ఎవరన్నా హరిశ్చంద్ర గురించి విన్నారా? సినిమా కానీ నాటకం కానీ తెలుసు కదా. ఈ హరిశ్చంద్రుడు కొడుకు పేరు తెలుసా ఎవరికైనా? హరిశ్చంద్రుడు కొడుకు పేరు లో. మళ్ళీ గుర్రం స్టార్ట్ అయ్యింది. ఏం చేయలేం, ఉండాలి ఎంటర్టైన్మెంట్, అది కూడా ఉండాలి. లెట్స్, తప్పదు, ఉండాలి. నాన్న వీ కమ్ టు ద పాయింట్. ఓకే, చెప్పండి నాన్న. ఈ లోహితాశ్యుడు చిన్న పిల్లోడు. ఎంత వయసు అతనికి? 4-5 ఏళ్ళు ఉంటాయి. దెబ్బలు కోయడానికి వెళ్ళాడు, పాము కాటేసింది. పాము కాటేస్తే అమ్మ అంటూ చచ్చిపోయాడు. హరిశ్చంద్రుడు ఎక్కడో ఉన్నాడు. వాళ్ళ అమ్మ అన్ని అంట్లు తోమి ఇల్లు అంతా శుద్ధి పెట్టి అప్పుడు కానీ ఆవిడ వదలలేదు. రాత్రి ఎప్పుడో వెళ్ళి ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది? శ్మశానానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? శ్మశానానికి. అది ఒక్కటి మనకు గుర్తుంటే చాలు, అసలు ఏ గుర్రం ఎక్కరం. అదొక్కటి గుర్తు లేక ఇన్ని గుర్రాలు, ఇన్ని గొర్రెలు, ఇన్ని గోడవలు. శ్మశానానికి వెళ్తే అతన్ని తగలబెట్టాలంటే ఏం చేయాలి? దానికి ఈ శ్మశాన సుంకం అంటే ఫీజు కట్టాలి, డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టమంటే ఈవిడ దగ్గర నా వద్దని ఏమీనూ లేదు అని చెప్పుద్ది. చెబితే ఈయనేమంటారు? హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉండి, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యంబు కాబోలు అని ఆవిడ వెంటలో మాంగళ్యాన్ని చూపిస్తాడు. ఆవిడ వెంటనే కాళ్ళ మీద పడుతుంది. ఎందుకంటే ఆవిడకు వరం ఉంది. ఆవిడ మంగళసూత్రం భర్తకి తప్ప ఎవరికీ కనపడదు. ఇప్పుడు భర్తకు కూడా కనపడదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి. వీళ్ళు అసలు వేసుకోరు కాబట్టి. మెట్టెలు ఉండవు, తాలి బొట్టులు ఉండవు, మొఖాన కూడా బొట్టులు ఉండవు. దీనికి పెళ్ళయిందో తెలియదు, 4 సార్లు పెళ్ళయిందో కూడా తెలదాం. ఇలా ఎందుకు దిగజారిపోయారు? సినిమాలు చూసి, టీవీలు చూసి. దీనికి రుజువు కావాలితే దిక్కుమాల చదువులు కూడా. ఇక్కడ ఆడపిల్లలు ఇలా పైకి రండి, అమ్మలు పైకి రండి, ఆడపిల్లలు రండి. మీరు ఆడపిల్లలు కాదా? మరి ఇలా రండి. ఇలా ఆడపిల్లలు కాకపోతే అక్కడే కూర్చోండి, ఆడపిల్లలు అయితే ఇక్కడ రండి. పైకి రా తల్లి, అమ్ములు దా 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 పిల్ల దా. రైట్, నుంచోండి. రైట్, నుంచోండి అమ్మ. ఇక మాకు ఫోటో కూడా తీయండి మా పిల్లలతో, బంగారుతో. ఇట్రా పిల్ల, ఇట్రా మమ్మీ, నువ్వు ఇట్రా తల్లి. రైట్. ఆడపిల్లలంతా వచ్చేయండి, ఫోటో తీయండి అమ్మ మా అందరికీ. దా తల్లి దా దా. పొడుగు పిల్లలు వెనకాల నుంచి వెనకాలతో నువ్వు వెళ్ళొచ్చు. మమ్మీ దా దా. ఏం పేరు? మణికర్ణిక. అమ్మో చూపరు, కాశీ గురించి చెప్తే మణికర్ణికి వచ్చిందండి. తోప్స్ అండి, తోప్స్. దా తల్లు ఆడపిల్లలు రండి. అమ్మో బంగారు తల్లి, అదిగో మా ఫ్రెండ్ వస్తుంది. లత, నీకు చెప్పాలి ఒక కథ. నిన్న ఇందాక చూచాను, నువ్వు రా మరి, మనం పొట్టు దిగుదాం. వచ్చి ఇందాక చూచాను నిన్ను. ఏం పేరు నీ పేరు? లత. నీ పేరు ఏం పేరు? నా పేరు
ఏం పేరు? అమ్మో సూపర్ పేరండి, చప్పట్లు కొట్టండి. మరి యశస్విని, యశస్విని, యశ్, మరి తల్లి, మరి నీకు గాజులు ఎవరేసారు? గాజులు ఎవరేసారు? అమ్మ వేసిందండి, చప్పట్లు కొట్టండి. మరి నీకు ఈ షర్ట్ ఎవరు కొన్నారు? మరి నీకు బొట్టు ఎవరు పెట్టారు? మరి పిలకలు ఎవరు వేసారు? సూపర్. మీ చెవులకి ఎవరు పెట్టారు? మరి కాటుకి ఎవరు పెట్టారు? లాల ఎవరు పోసారు? నీకు ఎవరిష్టం? అమ్మో, మీకు తెలుసు కదా మామూలుగా ఆన్సర్ అది రాదు. ఈ దొంగ పిల్లకి అది మంచి పిల్ల అండి, చప్పట్లు కొట్టండి. అన్నీ అమ్మ దగ్గర చేయించుకుని నేను మా నాన్న కుట్టి అంటుంటారు. ఈ పిల్ల నిజాయితీగా పర్రా. అమ్మ పేరు ఏం పేరు? ఇంక దీని ఒక్క పేరే చెప్పుద్ది. నాన్న పేరు? కుమార్చామి. మరి అమ్మ పేరు? అమ్మ చెప్పిందని కొట్టండి. సూపర్. ఇది మొయ్యలేదు కానీ దాంట్లో ఫోటో తీసుకుందాం. మనం ఫోటో తీసుకుందామే. అమ్మో సూపర్ అండి, ఫోటో తీయండి మాకు. సూపరే చచ్చుని, బంగారు తెల్లండి. అమ్మకి ఇచ్చేద్దామా ఇది మాల? ఈ మాల ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాము. అయ్యి బాబు అది మొయ్యలేదండి, దాని అది బరువు బాబు. నీకు మాల ఇచ్చేది బరువు ఉంటుంది. మనం ఫోటో దిగుదామా? అది బాబోయ్ తీసేస్తుంది, తొందర తీయండి బాబోయ్. సూపర్ అండి. మరి నువ్వు గోవింద బాగా చెప్తావు కదా, చెప్పు గోవిందా, చెప్పు గోవిందా. మళ్ళీ చెప్పు గోవిందా, 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 గోవిందా. అందరితో చెప్పిద్దామా? అందరూ చెప్పిద్దామా? అందరు చెప్పండి అమ్మా, గోవిందా, గోవిందా, గోవిందా. నేను వీళ్ళని ఎందుకు రమ్మన్నానంటే, వీళ్ళందరూ భవిష్యత్తులో ఎటువంటి పెద్ద ప్రమాదానికి గురి కాకూడదు. వీళ్ళందరినీ ఎందుకు పెంచుతున్నారు? ఎవడో ఎత్తుపోవడానిక? సూట్ కేసులో బాడీ పంపించడానిక మొండాం? ఫ్రిడ్జ్లో 36 ముక్కలు చేయించడానిక? ఇంత అపురూపంగా పెంచుకునే ఈ పిల్లలు ఎవరు ఎత్తుకెళ్ళకూడదంటే ఏం చేయాలి? వీళ్ళని కూర్చోబెట్టాలా? వీళ్ళకి చెప్పాలా? ఏం చెప్పాలి? అందరూ నమస్కారం మొదలు పెట్టండి. అందరూ చెప్పండి. పిల్లలు పెద్దలు అందరు నమస్కారం మొదలు పెట్టి, పిల్ల నమస్కారం పెట్టి అందరూ చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు, అప్పుడే ఇట్టు, లేతే పట్టు. ఏమైనా అర్థం అవుతుందా? అయితే మరి ఇక్కడ వీళ్ళు బ్యాడ్ గర్ల్సా, గుడ్ గర్ల్సా? అందరూ గుడ్ గర్ల్సే, కానీ ఇందులో కొందరు గాడిద గుడ్ గర్ల్స్ కూడా ఉన్నారు. ఏడు గుడ్ గర్ల్స్తో పాటు గాడిద గుడ్డు కూడా ఉన్నారు. వెరీ గుడ్ ఎవరో, గాడిద గుడ్డు ఎవరో నేను చెప్తాను, ఓకేనా? నేను చెప్తాను, కొంచెం వెనక్కి వెళ్ళు. ఇదిగో ఇక్కడ వెరీ గుడ్డు, కొంచెం వెనక్కి వెళ్ళు. ఇదిగో ఒక వెరీ గుడ్డు, మళ్ళీ వెరీ గుడ్డు. ఇదేమో వెరీ 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 దా, ఈ వెరీ 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 గుడ్డు. మళ్ళీ ఇంకో వెరీ గుడ్డు. ఇలా వచ్చి, అలా వచ్చి, అక్కడికి వచ్చి. ఇది కూడా వెరీ గుడ్డు. నువ్వు వెరీ గుడ్డు, నువ్వు వెరీ గుడ్డు, నువ్వు వెరీ గుడ్డు. దా నువ్వురా, నువ్వు వెరీ గుడ్డు, నువ్వు వెరీ గుడ్డు. అదేంటి మరి మేం కాదా అని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు అర్థమైంది కదా? ఏమర్థమైంది సార్? ఎరా అర్థమైందా నాన్న? ఇప్పుడు వెరీ గుడ్లు అంతా ఈ పక్క వచ్చేయండి, చెప్తాను. ఈ పక్క వచ్చేయండి, నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఈ పక్క వచ్చేయండి. మీకు ఒకటి చూపించాలి ప్లీజ్. రైట్ రైట్ రైట్. ఇటు వచ్చా బాబాయ్, మా చెంతల్లి ఇక్కడే ఉండే, నీకు గిఫ్ట్ ఇవ్వాలి. చూడండి అందరూ ఒకసారి. ఇప్పుడు వీళ్ళంతా చేతులు ఎత్తారు. పిల్లలు చేతులు ఎత్తండి. చేతులు, 2 చేతులు ఎత్తారా? 2 చేతులు. మీరు ఈ పక్క పిల్లల చేతులకి, ఈ పక్క పిల్లల చేతులకి తేడా ఏంటి? కొందరేమో బట్టలెస్సు, బొట్లెస్సు, స్లీవ్లెస్సు, సిగ్గులెస్సు, బ్యాంగిల్లెస్సు, బ్రెయిన్లెస్సు, టోటల్లీ యూజ్లెస్. నేను తిట్టట్లేదు, వీళ్ళు చెడ్డ పిల్లలు కాదు అంటున్నాను నేను. మీ ఇంట్లో గాజులు ఉన్నాయా లేవా? మీ ఇంట్లో ఉన్నాయా లేవా? మీ ఇంట్లో ఉన్నాయా లేవా?
మరి ఎందుకు వేసుకోలే? మీ స్కూల్ పేరు ఎస్ఆర్డీజే. మీ స్కూల్లో వేసుకొని ఇస్తారా, వేసుకొనివరా? వేసుకో. అది దిక్కుమాలిన స్కూల్లో జాయిన్ అయింది. ఇది మంచి పిల్లే. మీ స్కూల్ పేరు ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్ స్కూల్. ప్రైవేట్. వేసుకోవచ్చా, వేసుకోకూడదు? వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. అంటే పోయాకాలం స్కూల్ వాళ్ళకి కాదు, మాకే అని చెప్తుంది. మీరు గాజులు వేసుకుంటే మీకు లాభమా, అమ్మా నాన్నకి లాభమా, ఊళ్ళో వాళ్ళకి లాభమా? నాన్న, గాజులు మీరు వేసుకుంటే బాగుంటుందా, నాన్నకి వేస్తే బాగుంటుందా? మీ నాన్నకి వేస్తామా? అయ్యొద్దు. మీ నాన్నకి వేద్దంటే నువ్వు వేసుకోవాలా. ఉన్నాయా లేవా మీ ఇంట్లో? నేను కొనేవనా? మీ ఇంట్లో ఉన్నాయా లేవా? నువ్వు చెప్పు. నువ్వు ఆడపిల్లవా, బోడి పిల్లవా? ఆడపిల్ల. మీకు మధుప్రియ తెలుసు కదా, పాట పాడిందా? ఆడపిల్లనమ్మ పాట పాడిందా కదా? మీరంతా బంగారు తల్లులు నాన్న. గాజులు వేసుకుంటే హెల్త్కి మంచిది. అలాగే మనమంతా ఎవరో హిందువులమా కదా? అవునా? మరి ఇప్పుడు నిన్ను ఎవరైనా హిందువుల అమ్మాయి అంటారా? బొట్టు లేదు, గాజులు లేవు, మెల్లో మాల లేదు, చేతికో తాడు లేదు. ఇప్పుడు నిన్ను ఎవరైనా బేగం అన్నారనుకో, జాస్మిన్ అన్నారనుకో, యాస్మిన్ అన్నారనుకో, ఏం చెప్పలేం కదా. నీ పేరేం పేరు? రాసప్రియ. ఎంత బాగుందండి, మంచి పేరండి. ఇప్పుడు మరి మీరే చెప్పండి, ఇంటికి వెళ్ళాక మేము గాజులు వేసుకుంటామండి అని. ఇంటికి వెళ్ళినాక గాజులు వేసుకుంటాం. ఒకవేళ మీరు వేసుకోతే మీ నాన్నకి వేస్తారు అంతే కాదు. చూసారా పౌరుషం. బంగారు తల్లి నాన్న గాజులు వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. మీ స్కూల్లో ఒప్పుకోలేదు అనుకో, దిక్కు లేదు. దానికి విషయం మనం ఏం చేయలేం. మీలా ఫంక్షన్కి వచ్చినప్పుడన్నా వేసుకో. ఇప్పుడు ఇది ఎందుకు బాగుంది, ఏ శిష్యుని ఎందుకు బాగుంది చెప్పండి, మీరే చెప్పండి. చిన్న పిల్ల, నేను వచ్చేటప్పుడు చూశాను, ఇలా అన్నాను, కానీ దాని పక్కన ఎవరో ఉండి చూడమన్నారు. నేను ఇలా అన్నప్పుడు చిన్ని పిల్ల కదా, మనకి ఎందుకు నచ్చింది? చిన్ని మాటలు, 2 చిన్ని పిలకలు, మళ్ళీ బోల్డ్ గాజులు, బొట్టు, కాటుక, మనందరికీ నచ్చిందా లేదా? మా ఏ శిష్యుడికి అందరూ చప్పట్లు కొట్టండి. బంగారు తెల్లమ్మ, నువ్వు నిన్ను నాన్న ఏమంటారు? కొమ్మతోమంటారు. వీళ్ళ నాన్న పేరు కుమారస్వామి, అది మాకు తెలుసు. నిన్ను డాడీ ఏమని పిలుస్తారు? నిన్ను ఏమంటారు? అచ్చుని అంటారు. అలాగే ఏమంటారు? బంగారు తల్లి, చిట్టి ఏదో అంటారు. పోన్లే. మీ ఇల్లు ఎక్కడుంది? మీ ఇల్లు ఎక్కడుంది? అచ్చ బాబోయ్, శ్రీకాకుళంలో ఉంది. బంగారు తల్లి, మరి మనం అందరితో గోవింద చెప్పిద్దామా? చెప్పిద్దామండి, ఓకేనా? ఇగో మా యశస్సుని అన్నాక మీరు అనాలి, నేను అన్నప్పుడు అనకూడదు, ఓకేనా? నేను చెప్పాక నువ్వు చెప్పే గోవిందా. గోవిందా. మళ్ళీ చెప్పు. గోవిందా. మళ్ళీ చెప్పు. గోవిందా. చూడు, మళ్ళీ చెప్పు. గోవిందా. మరి ఆమె కూడా చెప్దామా? మళ్ళీ చెప్పు. గోవిందా. మరి అక్కడ కూడా చెప్దాం. గోవింద చెప్పు. గోవిందా. సూపర్ కదా నాన్న, బంగారు. మరి చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టకపోతే దాని ముఖం చూసారా ఎంత ఎక్కిపోయింది, ఎంత ముఖం అయిపోయింది చూసారా? మీరు చెప్పండి, మీ బంగారం, ఇల్లు, మేడ వీళ్ళ కోసమైనా కాదా? వీళ్ళని ఎవరన్నా ఎత్తుకుపోయాక ఇంకా బంగారం ఎందుకు? మొన్న తండ్రి తల్లి ఏడుస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుపోయాడు, మరక గడ్డంగాడు, బ్రాహ్మణ అమ్మాయి, రాజమండ్రి అమ్మాయి. దాన్ని తీసుకుని ఒంగోలు పొదిలి. వీళ్ళు వెనకాల 50 మంది వచ్చారు, వాళ్ళ వెనకాల 350 మంది వచ్చారు. ఆ పిల్ల వెనక్కి వస్తుందా? మొన్న పాలమూరు వెళ్ళాం. ఆ పూజారి బాధపడుతూ చెప్పాడు, మా పిన్ని కూతురు, మా బాబాయ్ లేడు, అది ఎక్కడో వర్క్ చేస్తుంది, దానికి లైన్ వేశారు, అది ఇప్పుడు బురకాయ వేసుకుని మా ముందే తిరుగుతుంది. ఏమవుతుంది? మనం పిల్లలు చెప్పకపోతే రేపొద్దున్న ఈ గర్భాల్లోంచి ఒక శివాజీ రాడు, ఓ సంభాజీ రాడు, ఓ నేతాజీ రాడు, ఓ అల్లూరి రాడు, ఓ భగత్ సింగ్ రాడు, ఓ ఉద్దమ్ సింగ్ రాడు. ఎవడొస్తాడు? ఏ బిల్లాడినో వస్తాడు. అదవుతుందా? ఏ బిల్లాడినో అఫ్జల్ గురు వస్తాడు. కాబట్టి మనం పిల్లలందరికీ దేశభక్తి, దైవభక్తి కలిగి ఉండాలి. పొద్దున్న లేచిన తర్వాత
స్నానం అయ్యాక నేను సూర్యుడికి నమస్కారం పెడతాను అన్న పుణ్యాత్ములు చేయొద్దాను. అమ్మో పర్వాలేదండో, భగవద్గీత తెలియదు కానీ ఈ ఊరోళ్ళు బాడుకోవచ్చు కాదు, బంగారాలే. చప్పట్లు కొట్టుకోండి ఎవరికాళ్ళే. సూపర్ సూపర్ సూపర్. నాకు నీరసంగా ఉంది కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకో చెప్పనా, మీరు బంగారాలే, ఇగో ఈ బంగారాలే, అన్నీ వజ్రాలు ఉన్నాయి. నాన్న ఆనందంగా ఉండండి, బలంగా కూడా ఉండండి. ఆ బలం ఏమిటంటే 6 రకాల బలాలు. ఒకసారి పిడికిలు బిగించండి. యశస్విని వాళ్ళ అమ్మ వచ్చిందా? కాదు కదా. పిడికిలు బిగించండి, చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ, ఈ 6 బలములు సదా సర్వదా శతదా సహస్రదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా ప్రయత్నించదను. నానా ఎప్పుడూ మనం బలం పొందాలి. బలంగా ఉంటే మన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అందుకని బలం కలిగి ఉండండి. 4 ఎద్దులు అని చెప్పానా ఇందాక. ఆ 4 ఎద్దులు బలంగా ఉన్నాయి, కలిసి ఉన్నాయి, తింటున్నాయి. నక్కను పంపించింది సింహం. అది వెళ్ళి ఈ ఎద్దు పక్కకి వెళ్ళి చేరి అక్కడ గడ్డి చాలా బాగుంటుంది అని ఒక ఎద్దుని లాక్కెళ్ళింది. దాన్ని సింహం వేసేసింది. తర్వాత ఇంకో దాన్ని. అలా 4 విడిపోవడం వలన చనిపోయినాయి. బలమైనవే కానీ విడిపోయినాయి. అలాగే హిందువులు కూడా బలమైన వాళ్ళే కానీ విడివిడి. నేను ఎవడో తెలుసా, మా క్యాస్ట్ తెలుసా, మా జిల్లా తెలుసా, మా ఏరియా తెలుసా, నాకు ఎంత డబ్బు ఉందో ఇవన్నీ మాట్లాడతాడు. రేపు పొద్దున్న నీ కూతుర్ని ఎత్తుకుపోతే, నీ స్థలం కబ్జా చేస్తే హనుమకొండలో షాప్ అతికిచ్చింది ఒక ఆవిడ మరక్కే. ఏది రాసుకుని అయినా సరే నేను ఖాళీ చేయను అన్నాడు. కోర్టుకి వెళ్తా అంటే చంపేస్తా అన్నాడు. అది పరిస్థితి. కాబట్టి మీరు అద్దెకిచ్చేటప్పుడు కూడా హిందువులకి అద్దెకి ఇవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఇరుక్కున్నావా తర్వాత ఎరక్కపోయి వచ్చానని సాంగ్ పాడుకుంటే ఉపకారం ఉండదు. అందుకని మన వ్యాపారము, లావాదేవీలు, కొనేది, తినేది ఇవన్నీ హిందువులతోనే చెయ్యాలి. ఎవరన్నా వచ్చి మనకు మధ్యవర్తిత్వం వహిస్తారు. లేకపోతే కేరళ స్టోరీ 2, 3 కాదు 400 కూడా అయిపోతాయి. అందుకని బీ కేర్ఫుల్, బీ చీర్ఫుల్. అలాగే ఈ పిల్లలతో మీకు ఒకటి అడిగిస్తాను. ఏం పేరు నీ పేరు? ప్రహర్ష. ఇప్పుడు ఏమంటే భోజనం పెడతారండి? మెను కూడా చెప్తారా? ఏమండి? సాంబార్ రైస్ వేసుకో, వేడిగా పెడతారు. కర్డ్ రైస్ నేను ఎలాగ తిన్నాను, కనీసం విని ఆనందపడతా. తిని ఆనందపడడం కుదరదు, ఎందుకంటే సూర్యుడు వెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పుడు మరి సాంబార్ రైస్ పెడతారు, తింటావుగా? పెరుగన్నం అమ్మయ్య. తినే ముందు నువ్వు చేయగడుకుండా కడుక్కున్నా. నువ్వు కడుక్కుని అలా చేత్తో పట్టుకున్నావు, ఎవడో వచ్చి ఫు అని ఊసేది, తింటావా? అంటే ఈ అమ్మాయి బుర్ర ఉందండి, కొట్టండి. ఉమ్మేస్తే తినకూడదా? తినకూడదు. అసలు అన్నంలో ఉమ్మేయచ్చా? వేయద్దు. ఎందుకు వేయొద్దు? అన్నంలో ఎందుకు ఉమ్మేయకూడదు? అన్నం తింటాం కదా. రైట్ ఆన్సర్. అన్నం తింటాం, తినేదాంట్లో ఉమ్మేసుకోవడం ఏంటండి దరిద్రుడివి? పోనీ ఎవరన్నా అలా అన్నంలో ఉమ్మేస్తే వాడిని కుమ్మాలా వద్దా? కొట్టాలా వద్దా? కొట్టాలి. మరి అన్నంలో ఉమ్మేసే వాళ్ళు ఉమ్మేస్తారు. ఇది కూడా వేయచ్చా? అది కూడా వేస్తారు, ఇది కూడా వేస్తారు. అసలు అలాంటివి తినచ్చా? తినద్దు. అలాంటి వాళ్ళ దగ్గర కొనచ్చా? కొనద్దు. వాళ్ళ భయ్య అనొచ్చా? అనద్దు. చిన్ని పెద్ద చెప్పిందండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు. ఉమ్ము ఉత్సవాడు కలుపుతాడని తెలిసి రకరకాలు కలిపి, మీరు గమనించండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. బాబు నీకు వివాహం అయిందా? కూర్చో. ఎంతమంది పిల్లలు? 2. పిల్లలు. సార్ మీకు 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 చూసారా? ఇంతమందిని అడిగితే మనకి ఏం ఆన్సర్ వచ్చింది? మేమిద్దరు, మాకిద్దరు. ఎవరికైనా 3 పిల్లలు ఉన్నారా? హే, ఒక్క మగాడు. నో మోర్ మగాళ్ళు. హే, మోర్ దాన్ 10 మగాళ్ళు.
వెరుగుడు. ఈ ఊళ్ళో మాడగలేరంత మగాళ్ళే. కొట్టండ్రా, తీయండ్రా బళ్ళు, కొట్టండ్రా చప్పట్లు, దండిగలేసింది చేతులు. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, చిలుకూరు బాలాజీ దగ్గరికి ఒక సంవత్సరం క్రితం, అమ్మ భార్గవి సంవత్సరం ఏంటిదేమో కదా, అది గరుడ ముద్ద. అక్కడ స్వామివారికి గరుడ స్తంభం జెండా ఎగరేస్తారు. అప్పుడు గరుడ ముద్ద అని ప్రసాదం ఇస్తారు. వెనక్కి తల్లులు వెనక్కి నుంచోండి. ఆ ప్రసాదానికి హైదరాబాదు నుంచి 2 లక్షల మంది వెళ్ళారు హిందూ తల్లులు, ఆడోళ్ళు. ఎందుకని? పిల్లలు పుట్టట్లే. IVF సెంటర్ అంటారు, తెలుసా మీకు? ఫెర్టిలిటీ సెంటర్. ఆ సందులో ఒకటి, ఈ సందులో ఒకటి. మరి ఆ ఫెర్టిలిటీ సెంటర్కి ఎవరైనా ముస్లిమ్స్ వెళ్తున్నారా? క్యాబ్ డ్రైవర్కి కూడా 4 పిల్లలు ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. ఒకటికి 17 మంది పిల్లలు. రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ చెప్పారు. ప్రొఫెసర్ అతను 17 అంట. ఎందుకంటే వాళ్ళకు నినాదం ఉంది, ఏంటది? హమ్ 5 హమ్కో 25. ఏమన్నా అర్థమైందా? హమ్ 5 హమ్కో 25, 4 బీబీస్ 40 బేబీస్. అర్థమై చావలేదా? అర్థమైందా? 4 బీబీస్ 40 బేబీస్. వాళ్ళు అంత ఇబ్బడి ముబ్బడిగా కంటూ ఉంటే, నువ్వు వాడి దగ్గరే అది ఇది కలిపి తింటూ ఉంటే, ఈ జనాభా ఎప్పుడు పెరిగేది? ఈ దేశం ఎప్పుడు రక్షించబడేది? మన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారా? TCSలోనూ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు, లెన్స్కాట్లోనూ ప్రాబ్లమే, ఎయిర్పోర్ట్లోనూ ప్రాబ్లమే, స్కూల్కి వెళ్తే ప్రాబ్లమే. కాబట్టి మనం బలంగా ఉండాలి. మీ దగ్గర సొమ్ము పెంచండి, పొలాలు స్థలాలు అన్నిట్లో బలంగా ఉండండి. కానీ ఆ సొమ్ముని ధర్మం కోసం ఒక 20% అయినా వాడండి. ఒక 20% అయినా గుడి కోసమో పిల్లల కోసమో వాళ్ళకి ఏదైనా నేర్పి. ఈ చెడ్డపిల్లల వీళ్ళు చెడ్డపిల్లలు అయితే ఎంతసేపు ఉంటారా? ఎన్ని వజ్రాలు కదా, వీళ్ళని కూర్చోబెడితే భౌతిక మీరు చెడ్డోళ్ళు అయితే రాత్రి 10 అయితే ఉంటారా? ఎందుకున్నారు? మీకు మంచి లక్షణం ఉంది కానీ ఐక్యత లేదు. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్, ఇక్కడ దగ్గరలో చక్కగా పోచమ్మ గుడి ఉంది కదా, అమ్మవారి దగ్గర ప్రతి శనివారం గుండ్రంగా కూర్చోండి, లేకపోతే ఒకళ్ళు ఎదురుగా కూర్చోండి, మిగిలిన వాళ్ళంతా అమ్మవారిని చూస్తూ కూర్చోండి. కూర్చుని భగవద్గీత తీసుకోండి. ఎవరో ఇందాక రామాయణంలో 20 పేర్లు చెప్తా అన్నారు పెద్ద ఆయన. ఎవరండి? ఎవరో ఒక ఆయన చెయ్యెత్తారే. సార్ రండి సార్, ఒకరు అన్నారండి, ఎవరో ఒకరు రండి. 20 పేర్లు అడిగాను. నేనేమి 20 లక్షలు అడగలేదు కదా రామాయణంలో. ఎందుకు రాలేదు మిగిలిన వాళ్ళకి? ఈ పిల్లలకి చెప్తే తెలియదా? రాముడు తమ్ముడి పేరు నీకు తెలుసా? నీకు తెలుసా? మీ తమ్ముడి పేరు కన్నయ్య. వీళ్ళ తమ్ముడి పేరు కన్నయ్య. మరి రాముడు తమ్ముడి పేరు లక్ష్మణుడు. అబ్బా, నాకు నీరసం పోయింది. సార్ మీ పేరు? సుదర్శన్, మంచి దర్శనం. ఇలా నాకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? దగ్గరేనా? మీరు రిటైర్డా? ఇప్పుడు ఏం చేస్తున్నారా? నీ గిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోకే. ఒక్క నిమిషం. LIC మీరు శనివారం ఒక్క 1.5 hour టైం ఇచ్చి ఈ పిల్లలందరికీ కూర్చోబెట్టి రామాయణం చెప్పాలి. ఎరా మీరు వినటానికి రెడీయా? అందరూ గట్టిగా జై శ్రీరామ్ చెప్పండి పిల్లలు. సార్ మీదే లేటు. మీకు ఎవరికైనా రామాయణం నేను కొనుక్కోలేను అంటే చెప్పండి, నేను కొనిస్తాను. మీరు రామాయణాన్ని రోజు 1 పేజీ చదవండి. 1 పేజీ. పొద్దున్న లేవగానే వెంటనే ఎవరితో ఫోన్లో మాట్లాడకండి, శరీరానికి కూడా మంచిది కాదు. లేవగానే 2 చేతులు ఇలా నలుపుకోండి. ఒకసారి నలపండి, 2 చేతులు చూడండి, చూసి చెప్పండి, హరి 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 హరి. ఎందుకు ఇలా చెప్పాలి? ఏదో రోజు మనం అంటాం కాబట్టి హరి అంటాం. గట్టిదా? అర్థమైందా? కాబట్టి మనం పొద్దున్న లేవగానే హరిహరి అంటూ నిద్ర లేవాలి. స్నానం చేసేటప్పుడు ఏం చెప్పాలి? చెంబు పట్టుకుని మగ్గు పట్టుకుని మంత్రం చెప్పాలి. ఏం మంత్రం చెప్పాలి? గంగే చేయమనే చేయవ. ఇంత చెప్పలేం మనం, అందుకని షార్ట్ కట్ అందరూ చెప్పండి. చెంబు పట్టుకున్నట్టు ఫీల్ అవ్వండి. హే గంగే, హే గంగే, హే గంగే అది పోసుకోండి. మళ్ళీ చెప్పండి, హే గంగే, హే గంగే, హే గంగే. ఇది కూడా చెప్పవద్దు, నువ్వు దొంగే.
మరి అంతేనా? అలాగే సూర్యుడికో నమస్కారం చేసి చెప్పండి, సప్త అశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఇంత మంత్రాలు మనం చెప్పలేం కదండి. అందుకని షార్ట్ కట్ ఏంటి? సూర్యుడు వైపు తిరగండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. చెప్పలేమా? ఏం డబ్బులకి వచ్చా? మీరు ఇంకా ఓపిక ఉందనుకోండి నాలాగా, నేనైతే పొద్దున్న అంటే లేట్ అయినా సరే ఇలా ఒంటికాల మీద నిలబడి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సంపస్థితం. ఇలా నేను ఆదిత్యవరం చదువుతాను. మీరు అలా చేయలేరు, ఇవన్నీ చేయక్కర్లే. కనీసం ఒక నమస్కారం, తల్లి వెనక్కి జరగరా, అమ్ముడు వెనక్కి జరగ, ఒక నమస్కారం చేయండి, మర్చిపోవద్దు. ఈ ఎవరు నేర్పాలి ఇవన్నీను? పొద్దున్న లేవగానే పలిదేవా ఎంత చెప్పలే, ఎంత చెప్పలే, పలిదేవలేరా. మీ అమ్మ అరుతుందా అరదా? ఎరా సరే, మీ అమ్మ అరుతుందా అరదా? అరవకపోతే నడుస్తుంది ఏంటి? ఓ డెప్పకాయ వేయపోతాను. వాటర్ బాటిల్ పెట్టుకున్నావా? అరుతుందా అరదా? ఇలాగా సరదాకిరే. మనం అలా పరుగులు పెట్టించేస్తుంటాం. నేను కాదన్నాం, స్కూల్కి వెళ్ళాలి, కానీ స్కూల్ ఒకటే లైఫ్ కాదు కదా. మన లైఫ్ ఆనందంగా జీవించాలి, జ్ఞానంతో జీవించాలి, ఏదోలా జీవించద్దు. మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేశాక వారు రామాయణం 20 పేర్లు చెప్పేస్తారు. తర్వాత మంచి మంత్రం చెప్పుకుందాం మనం. ఈ పిల్ల ఏం పేరు? ప్రకర్ష ప్రహర్ష చెప్పింది, తినే దాంట్లో ఉమ్మేస్తే తినచ్చా, అలాంటిది కొనచ్చా, అలా ఉమ్మేసేవాడిని భయ్య అనొచ్చా? అనకూడదు కదా. నువ్వు తినే దాంట్లో ఉమ్మేస్తే వాడిని భయ్య అంటావా? వాడి దగ్గర కొంటావా? వాళ్ళ దగ్గర తింటావా? ఉమ్మేసిన ఫుడ్ తింటావా? ఉమ్మేసేవాడిని అన్నయ్య అనొచ్చా? ఆడ అన్న కాదు, దొన్నా. అవునా కదా? అన్నం ప్రభా స్వరూపం. విన్నారండి? కొట్టండి కొట్టండి కొట్టండి. చిన్ని బిడ్డ ఏం పేరు? ప్రణీత. 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 చూశారండి? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరు నేర్పించారు? అమ్మో నాన్నో చెప్పారు. అంటే ఈ పిల్లలందరూ బంగారాలండి. మీరేం చెప్పకపోతే వాళ్ళే వెండి, తర్వాత మొండి, విరిగిపోద్ది బండి, పడద్ద లైఫ్కి గండి, అప్పుడు మీరు ఉంటారు మండి. అదవుతుందా? అంత మొక్కే వంగనది మానే వంగుద్దా? అందుకని పిల్లలకి నేర్పించండి. అందరూ ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ తపోభూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. ఇంకోటి కూడా ఉంది, హిందువులనే కంటాను. కనగలిగే వాళ్ళంతా అది కూడా చెప్పుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. హిందువుల దగ్గర కొనండి, హిందువులకు అమ్మండి, హిందువులు నమ్మండి, ఈ హిందుస్థాన్ని పునర్నిర్మించండి. ఎందుకంటే మనం పైన బొట్టెట్టుకుని చేతికి కట్టుకుంటే మనం హిందువులమో, మన దేవాలయానికి ఒక ఆపద వచ్చినప్పుడు, మన ఆడపిల్లని ఎవడైనా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, మన ఆవుని ఎవడైనా ఎత్తుకుపోయినప్పుడు మనం రియాక్ట్ అవ్వాలి, మనం స్పందించాలి. అంతేగాని వినాయక చవితి చేస్తూ డీజేలు పెట్టి దిక్కుమాలిన సినిమా పాటలు వేసే దరిద్రుడు ఎప్పటికీ హిందువు కాదు. ధర్మాన్ని పట్టుకున్నవాడు హిందువు, లేకపోతే వాడు బొందుగాడే. అదవుతుందా? డీజే సాంగులు, సినిమా సాంగులు వినాయక చవితి పండగ టైంలో వేయకండి. అటువంటి దరిద్రుడు ధర్మానికి హాని. మనకి ధర్మానికి హనీ లాంటి వాళ్ళు కావాలి, హాని చేసేవాళ్ళు వద్దండి. అందుకని ఈ పిల్లల్ని మనం కాపాడుకోవాలి. నాగార్జున, ముందు ఆడపిల్లలకి ఆ మాలలో ఇచ్చేసేయి, ఒక్కొక్కరికి వేసేసేయి, పడితే లేదా వాళ్ళ చేతికి ఇచ్చేసేయి. రైట్ నాన్న? అందరూ ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. ఇప్పుడు ఏం పేరు సార్? చక్రపాణి గారా? సుదర్శన్ గారు రామాయణంలో 20 పేర్లు చెప్తారు. ఈ తర్వాత ఎవరైనా మహాభారతంలో 20 పేర్లు చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా నేను పిల్లలకి మాలలు ఇచ్చేస్తాను. ఈ లోపల ఎవరైనా ఈయన చెప్పేది కాకుండా మహాభారతంలోంచి ఎవరన్నా చెప్పగలిగితే రండి. నన్ను మాట్లాడకండి, వినండి. నాకు ఇచ్చేయి. దశరథ మహారాజు, అతని భార్యలు 3, కైకేయి, సుమిత్ర, రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, అదేవిధంగా రావణాసురుడు, విభీషణుడు, తాటకి, రాక్షసులు కూడా ఉంటారు అక్కడ. ఇంకా వస్తలేవు అన్ని గుర్తు. వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు, గట్టుడు కాదు, విశ్వామిత్రుడు, మండోదరి. ఓకే, జాంబవంతుడు చెప్పాను. వాలి, సుగ్రీవులు ఇద్దరు, తారామతి, ఇంకా Mind Media, the voice of India.